ఇంకా ఉన్నారు ఎవరన్నా? మొదలు పెడదామా? కూర్చోవాలి, రెడీగా ఉండాలి అందరూ. అటెన్షన్, ధ్యానం పెట్టాలి. నేను ఇక్కడికి వచ్చాక తెలుగులో మాట్లాడుతున్నా, లేకపోతే హిందీ. వీళ్ళు హిందీ అచ్చాహే అనుకుంటూ దాన్ని ఎక్కిరిచ్చారు. ఫ్యాన్ వేసుకోండి వెనకాల. అచ్చా, ఇవాళ మనం మీకు కొంచెం పొద్దున యోగా చేశారేమో కదా. ఇవాళ సండే, రిలాక్స్ అవుదాం అనుకుంటాం. నేను కూడా అలాగే అనుకున్నా. డాక్టర్ గారు అనుకోలేదు. నేను మొన్న ఫోన్ చేసి చెప్పానన్నమాట, మా పిల్లలకి మీరు నేర్పించాలి కొన్ని, ప్రాణిక్ హీలింగ్ ఒకటి, బ్రీదింగ్ ఒకటి, అట్లాంటివి నేర్పించాను. డాక్టర్ గారేమో డాక్టర్ జగన్మోహన్ అతని పేరు. మేమందరం మళ్ళీ కిందసారి ఓ డాక్టర్ గారిని చూశారు కదా, మేమందరం ఒకే క్లాస్లో గుంటూరు మెడికల్ కాలేజ్లో చదివినప్పుడు మా క్లాస్మేట్ అనమాట. సో ఈ డాక్టర్ గారు విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ మెడిసిన్ దాంట్లో పనిచేస్తారు. ఆయన అంతకన్నా ముందు పీడియాట్రిక్స్ చేశారు. కానీ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అందుకని నేను ఒకసారి చెప్పగానే, ఇలా మా పిల్లలు ఉన్నారని చెప్పగానే వెంటనే వచ్చేసారు. ఆయనకి ఒంట్లో బాగా జలుబుగా ఉంది, ఆయన కూడా వచ్చారు. నేను వస్తాను, మీ పిల్లలకి హెల్ప్ చేస్తానని. సో ఇది హెల్ప్ చేయటం అంటే ఏంటంటే, మీకేం అవసరమో మీరు చెప్పగలగాలి. అప్పుడు ఆయనకేం వచ్చో, ఆయన ఏం చెప్పగలరో మీకు అవసరమైనట్టు ఆయన చెప్తారు. అలాగేనా? అవునా కాదా? భోజనం ఓకేనా? ఇది మేనేజ్ చేద్దాం. ఇంక డాక్టర్ గారికి ఇస్తాను, ఎక్కువ టైం లేకుండా మనం తొందరగా తీసుకుని కొంచెం తర్వాత రెస్ట్ తీసుకుందాం. ఓకే, యా, రండమ్మా. చెప్పారు కదా, నా పేరు జగన్మోహన్ అండి. బాబు ఆ ఫ్యాన్ అయ్యగలరా? ఇద్దరు కదా, అయ్యో రైట్. ఇప్పుడు చిన్న చిన్న వీటి ద్వారా మనం ఎలా ఇంప్రూవ్ కావచ్చు. ఇలా ఎవరికైనా సెల్ ఫోన్స్ ఉన్నాయా? గుడ్, లేకపోతే మరి మంచిది. ఎట్లాగంటే కొన్ని చాలా చిన్న వీటితోటి 2 మినిట్స్లో మనం మనల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మనల్ని మనం కాంపిటీషన్కి ఎలా ఇంప్రూవ్ కావచ్చు. ఇందాక అక్కడ డిస్కషన్ అవుతోంది, బయటికి వెళ్ళిన తర్వాత కాంపిటీషన్ బాగా ఉంది, మా పిల్లలు బాగా పైకి రావాలి ఎలాగా అని. ఓకే, ఇవి ఈ చిన్న స్కిల్స్ తర్వాత మీకు వీలైతే మేడం గారి ద్వారా ఇంకా వేరే పుస్తకాలు పంపిస్తాను. ఏమన్నా మీ లైబ్రరీలో పెట్టుకుని చదువుకోవచ్చు. నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చాను, కావాలంటే మీరు షేర్ చేసుకోవచ్చు, లైబ్రరీలో ఇస్తాను. ముఖ్యంగా ఫస్ట్ మీరంతా ఇక్కడ చేరి ఇక్కడ హాస్టల్లో చదువుకోగలగటం చాలా అదృష్టం. 2, పైకి రావడానికి సొసైటీలో ముఖ్యమైనవి ఐక్యూ అంటాం. ఐక్యూ అంటే ఏంటండి? ఐక్యూ అంటే ఏంటరా? ఐక్యూ ఐక్యూ అంటే ఏంటమ్మా? ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్. బాగా తెలియగలవాడు పైకి వస్తాడు అనుకుంటాం కదా, అదొకటే కాదు, ఈ ఇంటెలిజెన్స్ ఒకటే ఉంటే సరిపోదు, ఇండస్ట్రీ కోషెంట్ కూడా కావాలి. ఆ ఐక్యూ అంటే అవుట్లయర్స్ అనే పుస్తకం మనం ఎప్పుడు మొదలుపెట్టాం, ఎన్ని గంటలు సాధన చేసాం అనే దాని మీద మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఏమిటిది? ఇండస్ట్రీ కోషెంట్. ఆ పుస్తకం పేరేంటి? అవుట్లయర్స్. అంటే మనం ఎప్పుడు మొదలుపెట్టాం, రోజుకి ఎన్ని గంటలు చదివాం, చదివింది ఎంత ఎఫెక్టివ్గా చదివాం, ఇవి. రెండవది ఇమోషనల్ కోషెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు పిల్లలు నేర్చుకోవాల్సింది ఇమోషనల్ కోషెంట్. ఒక రకంగా మీరు అదృష్టవంతులు, సెల్ ఫోన్ లేకుండా. సెల్ ఫోన్ నుండి చాలా అట్రాక్షన్స్కి లోబడి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇప్పుడు లేకపోవటం చాలా అదృష్టం మీ జనరేషన్కి. సో దీన్ని ఏమంటారు? ఇమోషనల్ కోషెంట్. అంటే మనం మన ఇమోషన్స్ని, మనకి ఆ డ్రెస్ బ్రహ్మాండంగా ఉంది కావాలి, డాక్టర్ గారు వేసుకుని చొక్క బ్రహ్మాండంగా ఉంది కావాలి, దీన్ని మనం ఎలా అదుపు చేసుకోగలుగుతాం? ఇది ఇమోషనల్ కోషెంట్. దాని తర్వాతది ఏంటి? స్పిరిచువల్ కోషెంట్. అదృష్టవశాత్తు మనం ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాం. ఎక్కడ స్పిరిచువల్ ఎనర్జీస్ అనేది బాగా ఎక్కువ ఉంటాయో, మనల్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతామో అనే వాటికి స్పిరిచువల్ కోషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 4వది ఉంది యాడ్వర్సిటీ కోషెంట్. అంటే ఒక కష్టం వస్తే ఎలా తట్టుకోగలుగుతామని. చాలాసార్లు చూస్తుంటాం డాక్టర్ల పిల్లలు, పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు లైఫ్లో పైకి రాలేకపోవడం. ఎందుకంటే బాగా ప్యాంపర్ చేసి చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచి వాడు ఏది కావాలంటే అది ఇచ్చి ఇవన్నీ చేసి చివరిలో పైకి వచ్చినాక ఏదో చిన్నది లేదంటే వాడు కకావికలై బెంబేలు పడిపోయి గందరగోళ పడిపోయి అక్కడి నుంచి డామ్మని పడిపోవడం. ఉదాహరణకి ఆ మధ్య పేపర్లో వేశారు, అమెరికాలో ఉండి బాగా ఐఐటీలో చదువుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నవాడు ఇప్పుడు ఎవరో ట్రంప్ అని వచ్చాడు. ఉన్నట్టుండి చాలామంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. తప్పని ఉద్యోగం ఊడిపోయేటప్పటికి నెక్స్ట్ ఏం చేయాలో తెలియక, చిన్న ఉద్యోగంకి సెటిల్ కాలేక సూసైడ్ చేసుకున్నట్ట. సో యాడ్వర్సిటీ కోషెంట్ అంటే ఏమన్నా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు దాని నుంచి మనం ఎలా తట్టుకోగలుగుతాం. ఇది వాస్తవానికి లోయర్ సోషియో ఎకనామిక్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకే బాగా అందుబాటులోకి వచ్చే విషయం, చాలా తేలిగ్గా. సో ముందు మనం ఒక అదృష్టకరమైన ప్రదేశంలో ఉన్నాం అనే విషయం తెలుసుకోండి. ప్లస్ అందరూ లైక్ మైండెడ్ పీపుల్ని మనం రాసుకోండి. బుక్ తెచ్చిన వాళ్ళు ఒకటి ఐక్యూ, అన్నీ కోడ్ వర్డ్స్ అంటాం. కోడ్ వర్డ్స్ అంటే ఆ పదం చూడగానే మనకి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఐక్యూ అనగానే ఇంటికి వెళ్ళినాక ఏం గుర్తొస్తుంది? డాక్టర్ గారు చెప్పారు, ఇంటెలిజెంట్ కోషెంట్. అట్లాగే ఇండస్ట్రీ కోషెంట్ అని కూడా చెప్పారు. రెండోది ఏం చెప్పాము? ఈక్యూ, ఇమోషనల్ కోషెంట్. అంటే ఏమన్నా బాగా ఇది కొనేసుకోవాలి, అది చేసేయాలి అన్నప్పుడు దాని నుంచి ఎలా మనం జాగ్రత్తగా మనల్ని మైండ్ మళ్ళించుకోగలుగుతాం. మూడోది ఏం చెప్పానురా? ఐక్యూ అయిపోయింది, ఈక్యూ అయిపోయింది. ఇంకోటి ఏం చెప్పాం? స్పిరిచువల్ కోషెంట్, ఎస్క్యూ. ఊరికి అవి రాసుకోండి. 4వది ఏం చెప్పాం? యాడ్వర్సిటీ కోషెంట్. రెండోది, ఎప్పుడు కూడా ఇలా క్లాస్ ఏమన్నా చెప్పారనుకోండి, మనం ఇంటికి వెళ్ళినాక హాస్టల్కి వెళ్ళినాక భోజనాల దగ్గర ఒకడో చోట కూర్చొని 4 పిల్లలు కూర్చొని క్లాస్లో మాస్టర్ ఏం చెప్పారు అని చెప్పి ఊరికనే ఒకడికొకడు 4 మొక్కలు చెప్పుకుంటే సబ్జెక్టు మొత్తం మనకి గుర్తొస్తుంది. ఒకవేళ ఎవడన్నా మర్చిపోతే రెండో వాడు అందిస్తాడు. అందులో ఇంకొకటి ఏమంటే, టీచర్ గారు చెప్పిన దానికంటే పక్కన వాడికి అర్థమై వాడు చెప్పింది మనకి బాగా అర్థమవుతుంది. మన నలుగురులోనే ఒకడికి 75% అర్థం అవుతుంది, ఒకటి 90 అర్థం అవుతుంది, ఒకటికి అర్థం కాదు ఇంకోటికి అర్థం కావచ్చు. అలాగే ఇంకొకటి ఏమంటే, రాసుకునే నోట్స్ని మైండ్ మ్యాప్ అంటే సెంటర్లో ఇవాళ డాక్టర్ గారు ఏం చెప్పారు, ఒక చతురస్రం వేసి ఐక్యూ, స్క్వేర్ వేసి ఐక్యూ, ఎస్క్యూ, ఈక్యూ, ఏక్యూ. ఓకే, లేదు ఇంకో ఐక్యూ కూడా రాసుకుంటే 5 ఐక్యూ, ఇండస్ట్రీ కోషెంట్. ఓకే, సో ఇంటెలిజెన్స్ ఒకటే సరిపోదు, ఇండస్ట్రీ అవసరము. దీనికి తోడు ఇంకొకటి ఏమిటంటే, సోషల్, స్పిరిచువలే కాకుండా సోషల్ రిలేషన్స్,
సోషల్ రిలేషన్స్ అంటే మనం పక్కన వాళ్ళతోటి ఎంత అరమరికలు లేకుండా ఎంత తొందరగా కలిసిపోగలుగుతున్నాం. మనం పక్క వాళ్ళతోటి అరమరికలు లేకుండా ఎంత తొందరగా కలిసిపోగలుగుతాం, పక్కన వాళ్ళని ఎలా ఆకట్టుకోగలుగుతున్నాం అంటే స్మైల్. సింపుల్గా మన మొహం స్మైలీగా ఉంటే పక్కన దానికి మనం నచ్చుతాం. అంటే కలివిడిగా మాట్లాడటం, ఎవరన్నా వచ్చారనుకో కొత్త వాళ్ళు ప్రేమగా ఆప్యాయతగా రిసీవ్ చేసుకోవడం, ఏమండి నేనేమన్నా హెల్ప్ చేయగలనా మీకు, ప్రతివాడు పక్కన వాడికి నేనేమన్నా హెల్ప్ చేయగలనా మీకు అనుకున్నారనుకోండి, మీరు పక్కన వాళ్ళకి గబుక్కున నచ్చుతారు, పక్కన వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఒకళ్ళకొకళ్ళు టీం అంటారు. టీం అంటే ఏమిటి? టీం అనేది ఎప్పుడన్నా చూసారా? టీం అంటే ఏంటి చెప్పుమ్మా, పర్వాలేదు నీకే తెలిస్తే చెప్పు. టీం అంటే ఏమిటి? టుగెదర్ ఎవ్రీవన్ కెన్ అచీవ్ మిరకిల్స్. ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడు క్రికెట్ తెలుసు కదా, 11 మంది ప్లేయర్స్ ఉంటారు. 11 మంది ప్లేయర్స్ కలిసి కలెక్టివ్గా ఆడితే వాళ్ళు గెలుస్తారు. అంతేనా? ఇప్పుడు ఏమ్మా, సో టీమ్ అని రాసుకోండి. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మిరకిల్స్. టీమ్ అనేది TEAM అని ఉండాలి, ఒకదాని కింద ఒకటి. టుగెదర్ ఎవ్రీవన్ కెన్ అచీవ్ మిరకిల్స్. హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అదృష్టం. ఇంట్లో ఉండేవాడు చాలాసార్లు వాడు ఒంటరిగా ఉంటాడు. హాస్టల్లో ఉండేవాడు ఇవన్నీ డెవలప్ చేసుకోవచ్చు. ఏం చెప్పాను? సోషల్ కోషెంట్ డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మిరకిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఒక టాపిక్ చదివాము, 3-4 కూర్చొని డిస్కస్ చేసుకుంటే మొత్తం సబ్జెక్ట్ రివైజ్ అవుతుంది. అట్లా ఒక వారం తర్వాత వారంలో 5 టాపిక్స్ అని వీడొక సబ్జెక్టు ఆ పిల్ల ఒక సబ్జెక్టు 4 కూర్చొని చదువుకున్నాను అనుకోండి, వీడు చదివింది 3 చెప్తారు, వీడు చదివింది 3 చెప్తాడు. కొన్ని పాయింట్లు మిస్ అవ్వచ్చు. అది రాసుకునేప్పుడు, నోట్స్ రాసుకునేప్పుడు పైన టెక్స్ట్లో పేజీ నెంబర్ రాసుకుని ఇచ్చేపిస్తే ఒక టాపిక్ మనం చదవడానికి 1 గంట పడుతుంది. రెండోసారి అదే టాపిక్ చదవడానికి 45 నిమిషాలు పడుతుంది. మూడోసారి చదవడానికి 1 గంట పడుతుంది. అదే మీరు పక్కన వాడికి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అది ఇంగ్లీష్ టాపిక్ అయితే తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మన భాషలో చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. సో 4 టాపిక్లు కూర్చొని డిస్కస్ చేశారనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 4 గంటలు పట్టాల్సిన టాపిక్లు మీకు 4 కలిపి గంటలో ఆడుతూ పాడుతూ ఏదో కాఫీ కప్పు దగ్గర లేకపోతే చదువుకున్న భోజనాల దగ్గర 4 సబ్జెక్టులు డివిజన్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ టుగెదర్ ఎవ్రీవన్ కెన్ అచీవ్ మిరకిల్స్. ఓకే, ఇప్పుడు ఇవి కాగా కొన్ని చిన్న ఎక్సర్సైజెస్ తోటి కొన్ని అద్భుతమైన ఫలితాలు చెప్తారు. చాలామంది పక్కన వాడిని అబ్జర్వ్ చేసే మనం నేర్చుకుంటాం. పక్కన వాడు బాగా చదువుతుంటే వాడిని చూసి చదివేవాడు ఒకడు, పక్కన వాడు అల్లరి పని చేస్తుంటే వాడిని చూసి అల్లరి పని చేసేవాడు కూడా ఇంకోటి ఉంటాడు. అల్లరి చేయాలి. ఒక్కొక్కసారి ఈ అల్లరి చేసేవాళ్ళు పైకి వచ్చిన తర్వాత బాగా వస్తుంటారు. కొంచెం తెలివితేటలు ఉన్నవాడిని వాడు పట్టుకోవడం కష్టం. వాడి టాలెంట్ ఒక ఫీల్డ్తో ఆగిపోదు. 3-4 ఫీల్డుల్లో ఉండటంతో వాడిని ఆపటం కష్టం. కొన్ని చిన్న విషయాలు అబ్జర్వ్ చేశారన్నమాట. అంటే బాడీ పొజిషన్ని బట్టి నేనేం చేస్తానంటే ఇవన్నీ చదివి
పేషెంట్ రాగానే చాలాసార్లు వాడిని పట్టుకుంటా. చాలాసార్లు వాళ్ళకి పెద్ద జబ్బులే ఉండవు, లంగ్స్లో ఏం పెద్ద జబ్బు ఉండదు, హార్ట్ బాగానే ఉంటుంది, కిడ్నీ బాగానే ఉంటుంది, లివర్ బాగానే ఉంటుంది. కానీ ఏమిటేమిటో కంప్లైంట్ చెప్తుంటారు. వాడు నడిచేటప్పుడే తేడా తెలుస్తుంది. స్పీడ్గా ఇట్లా దొంగతో నడుస్తూ ఉంటాడు, లేకపోతే చేతులు ఇలా 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 పిసుకుంటూ ఉంటాడు. లేదంటే మేము ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కుర్చీలో కూర్చున్న తీరుని బట్టి కూడా మీ టీచర్లను చూస్తుంటారు, ఎట్లా కూర్చుంటారు, ఇట్లా కూర్చుంటారు దర్జాగా. లేదు ఇంకా కొంతమంది మీరు ఈ సినిమాలో భాషాగాడి సినిమాల వాటిలో చూస్తుంటారు. దిస్ ఈజ్ షోయింగ్ అథారిటీ. అలా కాకుండా ఇలా కూర్చుంటారు, వచ్చి ఏదో గుసగుసని చెప్తున్నట్టు, డాక్టర్ గారికి ఏమిటో చాలా వాళ్ళ ఆత్మీయమైన అన్ని విషయాలు చెప్పాల్సి వచ్చినట్టు ఇలా కూర్చొని గబగబగబ చెప్తుంటారు. ఇలా చెప్పేవాళ్ళు చాలాసార్లు యాంగ్జైటీలో ఉండొచ్చు. నేను అట్లాంటి వాళ్ళకు ఒక క్వశ్చన్ ఇస్తాను, మీకేమైనా టెన్షన్ ఉందా అని అడుగుతా. అదే ఏం లేదండి అంటే ఆ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఇది ఇంటర్నేషనల్గా యాక్సెప్టెడ్ క్వశ్చన్ పేపర్, దాన్ని తెలుగులోకి రాసుకుని దాన్ని ఇస్తా. గత 2 వారాల్లో మీకు ఇవి 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 ఏమన్నా అయినాయా, దీని తర్వాత మీ ఇంట్లో ఏమైనా కారణాలు అనమాట, మీ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరన్నా చనిపోయినారా, లేకపోతే ఏమన్నా యాక్సిడెంట్ చూసారా, ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంతమందికి ఇబ్బందులు రావచ్చు. ఓకే, సో ఈ క్వశ్చనర్ ఇచ్చినప్పుడు 1, 2, 3, 4 2 వారాలు వరుసగా ఉన్నవాడు నిన్ననే ఒకళ్ళు వచ్చారు, ఏమిటో 100 కంప్లైంట్లు చెప్తుంది ఆ పాప. చెప్పి మీకు ఏమైనా టెన్షన్ ఉందా, అబ్బే లేదు. ఈ పేపర్ ఇవ్వగానే 3 3 3 3 3 3 నిన్ననే అడ్వర్సిటీ కోషెంట్ అంటే చెప్తున్నా, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఆయన ఒక ఆయన వచ్చాడు, ఎంత దుఃఖలాగా ఉన్నాడు, సాఫ్ట్వేర్లో ఉన్నట్ట. మొన్న వచ్చినప్పుడు అడిగితే సాఫ్ట్వేర్లో ఉన్నానండి అన్నాడు. ఫోన్లే బాగానే ఉన్నాడు కదా అనుకున్నాం. సరే పరీక్షలు ఏవో 1, 2 పేరు కూడా రాస్తాం, పెద్ద తేడా లేదు. ఇవాళ మళ్ళీ వచ్చారు. వస్తే సరే ఆయన్ని బయటకు వచ్చి రాయమన్నాను, వచ్చి చెప్తాను. ఆయన ఎప్పుడు టెన్షన్గా ఉంటాడండి. ఇంట్లో వాళ్ళు చెప్తారు, పక్కన రూమ్మేట్ చెప్తుంది, పక్క రూమ్ వాళ్ళు చెప్తారు. ఇది ఎప్పుడు ఆలోచిస్తుంటుందండి, ఇది ఎప్పుడు తలకాయట పెట్టి కూర్చొని ఉంటుందండి, తనలోతోనే ఆలోచిస్తుంటుంది. ఓకే, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కనపడతారనుకోండి, మీకు టీచర్ దృష్టికి కూడా తీసుకురావాలి. తీసుకొస్తే ఏమన్నా వాళ్ళు వేరే డాక్టర్ గారు చూపెట్టం కానీ అలాంటివన్నా చేసే అవకాశం చెప్తుంది ఆమె. ఈయనకి మొన్ననే జాబ్ పోయిందండి, బెంచ్ మీద ఉన్నాడండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కొంచెం స్లంప్లో ఉంది. మొన్నటిదాకా ₹1,00,000 జీతాలు ఇచ్చినవి బాగా ఉద్యోగాలు తగ్గినాయి. సో ఇన్ని కూడా తీసి బెంచ్ మీద కూర్చోబెట్టారు. బెంచ్ మీద అంటే ఉద్యోగం తీసేసే స్టేజ్లో ఉన్నాడు. మళ్ళీ వర్క్ వస్తే పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తారు. సో నెలకు 50,000 60,000 సంపాదిస్తున్నవాడు డబ్బును పడిపోయినాడు. దాంతో ఆయన తర్వాత తీసుకొచ్చిన క్వశ్చన్పై ఆన్సర్ షీట్ తీస్తే 3 3 3 3 3 3 3 సుమారు 10 దాటిందంటేనే బాగా యాంగ్జైటీ, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నట్టు. వీడికి ఎన్ని ఉన్నాయి? 3 × 9 27 ఉంది. మరి వీడికి నేనేం వైద్యం చేయాలి? వీడి పొట్ట బాగానే ఉంది, వీడి లివర్ బాగానే ఉంది, వీడి హార్ట్ బాగానే ఉంది, వీడి ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయి, కానీ ఉండడానికి భీకరంగానే ఉన్నాడు. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కూడా ఏమీ లేదు, కానీ వాడికి లేని నొప్పి లేదు, వాడికి లేని తలనొప్పి లేదు. తడవ విరోచనానికి వెళ్తామంటాడు. అర్థమైందా? సో ఇలాంటి వాళ్ళకి ఎట్లా పట్టుకోవాలి? 2 ఇలా ఇందాకేం చెప్పాను, ఇలా ఎప్పుడు మామూలుగా చదువుకునేటప్పుడు ఇలా కూర్చుని ఆలోచించడం కరెక్టే. ఎప్పుడు ఇలాగే కూర్చుంటే ఏమైనా తేడా ఉందేమో చూసుకోవాలి. ఒకళ్ళు బాగా ఇంటెలిజెంట్ ఉన్నవాడు ఎప్పుడు ఇలాగే కూర్చోవచ్చు, ఇలా కూర్చోవచ్చు. నాకు రూమ్మేట్ ఉండేవాడు, వాడు మధ్యలో బాగా డిప్రెషన్లోకి వెళ్ళాడు.
ఏదో వాడి కర్మ అప్పుడు బాగలేదు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. వేరే స్కూల్లో అంటే ఇట్లాంటిది స్పిరిచువల్ స్కూల్లోనే చాలా పైకి ఎదిగాడు, చక్కగా ధ్యానం చేస్తాడు, న్యూరాలజీ చేశాడు, రాజమండ్రిలో ఉంటాడు. కానీ అప్పటి పరిస్థితి ఇట్లా కూర్చునేవాడు, ఇట్లా చెమటలు కారిపోతుంది, అంటే సివియర్ డిప్రెషన్ అన్నమాట. సో ఇలాంటివి అబ్జర్వ్ చేసి ఓ చిన్న విషయం కనుక్కున్నారు, డిప్రెషన్లో ఉండేవాడు కానీ లేకపోతే ఎప్పుడు ఇలాగే కూర్చుంటాడు అని. అదే కాకుండా ఇలా కూర్చుంటే, ఇలా తలకాయ కొంచెం ఉంచుకుంటే మనకి మనం ఎదురు చేసిన పనులు లేకపోతే మనకి ఏమన్నా కావాలనుకున్నావు కానీ మనకి డిప్రెషన్ కలుగు చేసేవి కానీ ఆలోచనలు ఒకటే గిరగిర 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 తిరుగుతుంటాయి. అలా కాకుండా ఒక క్లాస్కి వెళ్ళాను, గణపతి సత్యనారాయణ స్వామి వారిది ఫస్ట్ క్రియాయోగ విజయవాడలో జరిగినప్పుడు వెళ్ళాను. రాధాకృష్ణ గారిని అద్భుతంగా చెప్పాడు ఆయన. ఆసనాలు అనేది ఒక కాంపొనెంటు, ఆసనాలు అనేది ఒక కాంపొనెంట్, యోగాంధ్రలో ఆసనాలు ఒక కాంపొనెంట్, ప్రాణాయామం ఒక కాంపొనెంట్. మనసును క్లీన్గా అనవసరమైన ఆలోచనలు లేకుండా పెట్టుకోవడం ఇంకొక ఇంపార్టెంట్ కాంపొనెంట్. యోగం అంటే చిత్త వృత్తి నిరోధంట, అంటే ఇందాక ఏమనుకున్నాం ఇమోషనల్ కోషెంట్ అన్నాం చూసారా, ఇమోషనల్గా మనం కరెక్ట్గా ఉండటం అనేది ఒక ఇంపార్టెంట్ కాంపొనెంట్. ఆయన ఒక చిన్న మాట చెప్పాడు, ఇంట్లో నాన్నగారు పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు మొత్తం ఏదో కష్టపడి వస్తాడట, వచ్చి ఏమే ఒక కప్పు కాఫీ ఇవ్వబోయే అంటట. ఈ పోస్టర్ చూశారు కదా, కాళ్ళు ఇలా బాగా ముందు జరిపేశారు, ఏమే ఒక కప్పు కాఫీ ఇవ్వే. సో సెవెరల్ టైమ్స్ ఈ కప్పు కాఫీ కాదు, ఈ పోస్చర్ ఏమిటిది, అబ్సల్యూట్లీ రిలాక్స్డ్ పోస్చర్, అంటే తలకాయ పైకెత్తి ఇలా కూర్చోటం, దాన్ని డిసోసియేషన్ అన్నాడు. అలా ఉన్నప్పుడు మీరు యోగాంధ్రలో భాగంగా ఆసనాలు వేసేట కదా, కామన్ ఏంటి ఏం చెప్పారు, ఏం పేరు పెట్టారు దానికి, కామన్ ప్రోటోకాల్ అనేది సిపియు అనేది పేరు పెట్టారు కదా. దాంట్లో చాలా ఆసనాల్లో చూసారా మీరు, మండూకాసనం ఇలా చూస్తాం, ఉష్ట్రాసనం ఇలా చూస్తాం, ఒంటె ఈ చెయ్యి పైకెత్తి వేసే తాడాసనం ఇలా పైకి చూస్తాం. ఇది ఇన్బిల్ట్గా మన వాళ్ళు ఇవన్నీ అంతకుముందు అబ్జర్వ్ చేసి ఇలా ఈ పోస్టర్లో కూడా పెడితే ఇది పద్ధతిగా పెడితే నేర్చుకుంటారు, వీళ్ళు దీంట్లో పోకుండా ఉంటారని పెట్టిన ఇవన్నమాట. అలాగే మనకి పంచభూతాల లెక్క కదా, ఆకాశానికి కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలట మనం ఎప్పుడు. మన నేలకి ఇక్కడ చూస్తే అంతా మేడం గారు చెప్తున్నారు, ఆవిడెవరో పూనుకుని మొత్తం గార్డెన్ డెవలప్ చేస్తున్నారని, బేర్ ఫుట్ వాకింగ్ అని చెప్తున్నారు. అంటే మట్టి మీద నడవటం, దీని నుంచి మనం ఎనర్జీ తీసుకోవటం. మనం వచ్చింది, మనం అంతా వీఆర్ మేడ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అని, 1 ఎర్త్, 2 వాటరు, 3 అగ్ని, లోపల ఉండే జఠరాగ్ని, వాయువు, దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం ప్రాణాయామం ద్వారా, ఆకాశం. సో ఆకాశానికి ఇలా చూసినప్పుడు థ్యాంక్ఫుల్గా కూడా ఫీల్ అవుతుంది. దాన్ని చూసి మీరు ఎవరైనా అట్లా పొరపాటున ఎవరన్నా డిప్రెషన్లో ఉంటే స్కై వాకింగ్ అని చెప్తున్నారు. అంటే బయట కాకపోయినా బయట మనకి బోల్డ్ ప్లేస్ ఉంది, మాకు ఇళ్లలో ప్లేసే లేదు, బయట కూర్చుని స్కైని చూస్తూ నడవడం, ఎంత వెలుగులా పడుతుందో కూర్చోవచ్చు. ప్రకృతి ఇంత శక్తినిచ్చింది మనకి, వీటికన్నిటికీ థ్యాంక్ఫుల్గా ఉండడం. సో దీని ద్వారా చాలా ఎనర్జీని తీసుకోవచ్చని జగ్గి వాసుదేవ్ గారు ప్రతివాడిని ముందు వేరే బయటకు వచ్చి పిచ్చుకుండా కొడతల్లారా, బయటకు వచ్చి కాస్త ఆకాశానికి ఒకసారి కృతజ్ఞత చెప్పి పైకి చూడండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పేవాళ్ళంతా అపార్ట్మెంట్ బిల్డింగుల్లో ఉండేవాడు, గాలి వెలుతురు రాని ప్లేస్. ఓకే, సో మనం ఇట్లా కూర్చుంటే ఎంతసేపు
ఎక్కువసేపు కూర్చుంటే డిప్రెషన్లోకి పోవచ్చు, లేదు మనకి కావలసిన ఎమోషన్ని అద్భుతంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనం ప్రతిదీ పాజిటివ్గా తీసుకునేది చేయాలి. అదే మనకి ఏదన్నా బాధ కలిగిన విషయం కానీ అలాంటిది ఏమన్నా ఉంటే దాన్ని ఇలా పైకి చూస్తూ అదే అనుభవాన్ని గుర్తు చేసుకుంటే దాని ప్రభావం మనకి పెద్దగా ఉండదు. ఓకే, ఇంకో చిన్న ట్రిక్ చెప్తా. మనం ఎవరన్నా మనకి పొరపాటో గ్రహపాటో మన ఏదో ఎవరంటేనో మనకి ఇష్టం ఉండదు, లేకపోతే మనం పెరిగిన వాతావరణం బాగాలేక ఎవరి మీద విపరీతమైన కోపమో ఎవరి మీద ద్వేషమో ఎవరన్నా మనకు అన్యాయం చేశారో అనుకున్నాం అనుకోండి, అది గిరగిర 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 తిరుగుతుంటుంది. మన సనాతన ధర్మం చెప్తున్నది ఏంటి? వసుదైక కుటుంబం, నీలో ఉన్న పరమాత్మే నాలోనూ ఉన్నాడని. ప్లస్ ఇంకో మాట ఏం చెప్పాడు భగవానుడు? నేను అందరిలో సమంగా ఉన్నాను అన్నాడు. అందరిలో అంటే దొంగలో కూడా ఉన్నట్ట, దొంగలో కూడా ఉన్నట్ట. మీరు మాయాబజార్ సినిమా ఎవరన్నా చూసారా? పాతది మాయాబజార్ సినిమా చూశారు? ఇంకెవరు చూశారు? అందులో కృష్ణుడు మాయాదర్పణంలో చూడమంటారు. ఆమె ఎవరో చూస్తుంది, ఆమెకు ఎవడో ఇష్టడు ఎవడో కనబడతాడు. ఆమె రేవతిని ఆవిడ చూస్తుంది, బలరాముడి భార్య, అంతా బంగారం తగతగతగతగతగతగతలాడిపోతూ కనబడు. ఇంకొక ఆమె ఎవరో చూస్తారు, ఆమెకు ఇంకొక ఆయన కూడా బాగా మన బలరాముడు చూస్తాడు, గద భుజాన్ని వేసుకుని దుర్యోధనుడు కనబడతాడు. అవును, దుర్యోధనుడు నాకు ప్రియ శిష్యుడు అంటాడు. కృష్ణ కృష్ణ నువ్వు కూడా చూడు అంటాడు. ఇంకేముంది, నాకు అర్జునుడు కనబడతాడు అంటాడు. అర్జునుడు కనబడ్డాడు, ఆయన జగన్నాటక సూత్రధారి, అందరి మనస్సుల్లో సమంగా ఉన్నానని చెప్తున్నాడు. భగవద్గీత మొత్తంలో నేను చెప్పింది అదే. అన్నిట్లలో సమంగా ఉన్నాను, ఈ నేలలో ఉన్నాను, నిప్పులో ఉన్నాను, వీళ్ళలో ఉన్నాను, దానిలో ఉన్నాను అని చెప్తున్నాడు. దాన్ని మనం రియలైజ్ చేయాలని చెప్తున్నాడు. ఆయనకి జూదానికి ఆహ్వానిస్తూ శకుని కనబడతాడు. ఓకే, అంటే ఆయన అందరిలోనూ సమంగా ఉన్నాడు. సో మనం ఎంతసేపు వీళ్ళంతవరకు పక్కన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. దీంట్లో దురదృష్టవశాత్తు ఒక పాము ఉందనుకోండి, పొరపాటుని ఎక్కడో మన కర్మకాలి కొంచెం బాగా చీకటిగా ఉన్నదంటే బయటికి పోయినాం అనుకోండి, టప్పని తొక్కామనుకోండి, ఏం చేస్తుంది అది? దానికి కోపం వస్తుంది, కష్టన కాటేస్తుంది. అక్కడితో దానిపైన కథం. ఇంకా అది గుర్తుపెట్టుకోదు. ఈ సుశీల నన్ను తొక్కింది, పాము పాక 12 ఏళ్ళు ఉంటుంది, ఇదంతా పెద్ద తుచ్చు. ఒక్కొక్క ఉందనుకోండి, దాని మీద ఏదో రాయేసాం అనుకోండి, అని అరుస్తుంది, కరిచేసి వెళ్ళిపోతుంది. కానీ మనిషికి దురదృష్టం ఏంటంటే, నేను మిమ్మల్ని ఎవరినో జలకాయ కొట్టిపోయినా అనుకోండి, నేను మీకంటే వయసులో పెద్దవాడిని, దురదృష్టవశాత్తు అథారిటీ పొజిషన్లో ఉన్నవాడిని, మీరు నన్ను ఏం పీకలేరు. నేను నన్ను కొట్టాడు గమనప్పుడు జగన్మోహన్ అంటే ఏడు టీచర్గా నన్ను తిట్టింది 2-3 చోట్ల విన్నాను, 2-3 చోట్ల చదివాను. ఇది చాలా కరెక్ట్. ఆ తిట్టేవాడు, ఆ కొట్టేవాడు ఒకసారి తిట్టేసి వెళ్ళిపోయినాడు, వాడి మనసులో ఇంకేం ఉండదు. వాట పోయి శుభ్రంగా భోజనం చేసి పడుకుని నిద్రపోతున్నట్ట. మనం ఏమనుకుంటున్నాం వెనకాల, వాడు నన్ను తిట్టాడు. ఈ దీంట్లో సఫరింగ్ ఎవరవుతున్నాము? మనం సఫర్ అవుతున్నాం. ఇట్లాంటి వాటి నుంచి ఎలా బయటపడవచ్చు? కొన్ని కొత్త గమ్మత్తైన టెక్నిక్స్ చెప్పారు. ఏమిటి? ఎలా వాడిని ఊహించుకుని వాడు ఒక మిక్కీ మౌస్ లేకపోతే బ్రహ్మానందం గాడు అయిపోయినట్టు. ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే బ్రహ్మానందం, ఇంకా బ్రహ్మానందం కూడా మాతరం అయిపోయినాడు. ఇప్పుడు మీ ఫేవరెట్ కామెడీ యాక్టర్ ఎవరు? అలీ. మీకు అమ్మా ఫేవరెట్ యాక్టర్ ఎవరు? కమేడియన్. సినిమాలు చూడలేదా? చూడకపోతే నష్టమే లేదు అమ్మా. వెంకటే నుంచి చెప్పుదా, కనబట్లా రిసౌండ్ ఇస్తాం. సరే, ఎవరో ఒకళ్ళు వీడి మొహంలో వాడి మొహం ప్రతిక్షేపించండి. చిన్నప్పుడు మేము పినాకియో అని ఒక స్టోరీ చదువుకునేవాళ్ళం.
వాడు ఉన్నటువంటి ముక్కు ఏమన్నా అబద్ధం ఆడినప్పుడల్లా వాడి ముక్కు ఇలా సాగిపోతూ ఉంటుంది. లేకపోతే ఈ కార్టూన్ షోస్లో మిక్కీ మౌస్ అవి వస్తుంటాయి, వీడు గొంతు లేకపోతే వాడు మాట్లాడిందంట ఫాస్ట్ ఫార్వర్డ్గా చేసేసినట్టు. లేకపోతే ఇంకా చిన్న టెక్నిక్లు ఉన్నాయి. మన రూమ్లో ఏదో ఒకటి బెడ్ మీద ఒక ఇది ఉంటుంది, ఏంటి ఓ దిండు ఉంటుంది. ఆ దిండు మీద ఈయన ఆదివారం హాయిగా మనం అంతా రిలాక్స్ అవుదాం అనుకున్నాం, వీళ్ళంతా తీసుకొచ్చి జగన్మోహన్ అనేవాడిని తీసుకొచ్చి మమ్మల్ని చావగొట్టారు. ఒకటి సిస్టమ్ మీద కోపం ఉండొచ్చు, రెండు ఈ జగన్మోహన్ మీద కోపం ఉండొచ్చు. ఆ దిండు మీద జగన్మోహన్ అని ఇమాజినరీగా రాసేయండి. లేకపోతే దాని మొహం మీద ఈ జగన్మోహన్ గాడి ఈ పొట్టి 5 అడుగులు పంపడం, వాడి పొట్టి మొహం వేస్తే దబ్బిడి బాధేసాడు. సో లెట్టింగ్ అవుట్ అవర్ ఎమోషన్స్ ఆల్సో ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపనెంట్. ఇక మళ్ళీ మర్చిపోవాలి. ఇంకా కోపం తగ్గలేదు వాడి మీద, ఇంకా క్రోధం ఉంది, ఇంకా దబ్బిడి ఇంకోసారి బాధండి. ఓకే, ఇంకో చిన్న ట్రిక్. చాలాసార్లు నాకు అనుభవం ఏంటంటే, మీరేమన్నా అనుకోండి, బాత్రూంలో కుదిరినంత కాన్సన్ట్రేషన్ ఇంకెక్కడా కుదరదు. స్నానం చేసేప్పుడు హాయిగా ఉంటుంది ప్రాణానికి. అప్పుడు చక్కగా కూనరాగాలు తీసుకుంటూ మనకి ఇష్టం వచ్చిన పాటలన్నీ పాడుకోవచ్చు. నేను నీకు బాగా నచ్చిందే చేస్తుంటావా? వెరీ గుడ్. ఇందులో ఏం పర్సనలైజ్ ఏం లేదమ్మా, ఊరికే కామెడీ. సో బాత్రూంలో కూర్చొని హాయిగా మన ఇష్టం వచ్చినంతసేపు కూనరాగాలు తీసుకోవచ్చు. మా క్లినిక్లో ఏదో ఇట్లాగే అయ్యప్పలు ఒక 6-7 మేము 40 రోజులు సాధన చేసుకుంటామని అన్నాడు. ఇక్కడ బోల్డ్ వాటర్ వేస్ట్ అవుతుందని మేడం మీకే బాత్రూంలో అంతా షవర్ బాత్లు పెట్టించాను. పెద్ద హోటల్కి వెళ్తాను నేను, ఏదో 3000-4000 రూమ్ ఇది ఉంటుంది. దాంట్లో ఇంత పెద్ద బాత్ టబ్ ఉంటుంది. దాని మీద గోడ మీద అద్దం మీద రాస్తాడు, ఇఫ్ యూ యూజ్ దిస్ బాత్ టబ్ యు ఆర్ వేస్టింగ్ 400 gallons ఆఫ్ వాటర్. ఇంకా ఈ బాత్ టబ్లో స్నానం చేయాలనే కోరిక కాస్త పిసుకు. ఇదిగో మీరు ఇట్లా రన్నింగ్ వాటర్ పెట్టి తిప్పి మొహం కడుక్కున్నారు, మీరు 10 లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తున్నారు. అదే మీరు ఒక మగ్గుతో పట్టుకుంటే 1 లీటర్తో పని అవుతుంది. అదే ఒక చెంబుతో, ఒక గ్లాస్ తోటి కూడా మీరు చేయొచ్చు, దానికి 200 ml అవుతుంది అని రాస్తాడు. ఇంకా మన ఉత్సాహం అంతా ఒక మగ్గు పెట్టుకోవడం, దాంట్లో శుభ్రంగా మొహం అంతా కడుక్కోవడం. అంటే ఇవి మన ఇళ్లల్లో చాలామంది చేస్తుంటాం. హాస్టల్స్లో జరిగే చాలా పెద్ద మిస్టేక్. మొహం ఇట్లా కడుగుతూ ఉంటాం, ఆ నీళ్ళు అలా పోతూ ఉంటాయి. నీళ్లు మనకి భగవంతుడితో లెక్క. ప్రపంచం అంతా ఇప్పుడు వాటర్ స్కేర్సిటీతో బాధపడుతుంది. మీరు అదృష్టవశాత్తు జిల్లాల మూడులో ఎక్కువ మంది జనాలు లేరు కాబట్టి నీళ్లు పుష్కలంగా దొరుకుతుంది. ఇదే హైదరాబాద్ పోయారనుకోండి, ట్యాంకర్ తోటి వాడు ₹1,00,000 ఇచ్చి వాడికి నీళ్లు పోయించుకోవాలి. సో గివింగ్ రెస్పెక్ట్ ఒకటి, నాట్ వేస్టింగ్. సో బాత్రూంలో హాయిగా షవర్ కింద స్నానం చేసామనుకోండి, 2 లీటర్ల నీళ్ళతో స్నానం చేయొచ్చు, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అంచేత వీళ్ళ పెద్ద పని పెట్టాను, అన్ని చోట్ల షవర్లు పెట్టినాను. సో ఇప్పుడు ఏమేమి ట్రిక్స్ నేర్చుకున్నాం, ఏది చేసినా మనం ఒక చిన్న అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. రాసుకోండి. ముందర మనం ఇలా ముందుకు కూర్చుంటే మన ఎమోషన్స్ అన్నీ ఎక్కువ అవుతాయి, ఏ ఎమోషన్ అయినా సరే. అదే మనం ఇలా కూర్చుని అదే ఎమోషన్ చూస్తే, అంటే మనం ఏమైనా మర్చిపోదలుచుకున్నాం అనుకోండి, ఈ జగన్మోహన్ గారి లెక్చర్ మర్చిపోదలుచుకున్నాం, దీన్ని ఇలా కూర్చుని మనం దీని మీద దబ్బిడి బాధేసి వాడు చెప్పిందంతా వదిలేసేయచ్చు. బాగా గుర్తుంచుకుందాం అనుకున్నాం అనుకోండి, కొంచెం ముందు కొంచుకుని సార్ ఏం చెప్పారు ఈరోజు మనకి, ఒకటి ముందు ఇంటెలిజెంట్ కోషంట్ వీటి మీద చెప్పారు, తర్వాత అసోసియేషన్ అని చెప్పారు, తలకాయ ముందు కొంచుకొని ఏ ఎమోషన్ అయినా ఇంకొంచెం ఎక్కువ చేసుకోవచ్చు అని చెప్పారు. ఏ ఎమోషన్ అన్నా మనకి ఏమన్నా వద్దనుకున్నవి ఏమన్నా ఉంటే ఇలా వెనక్కి చూసి ఆ ఎమోషన్స్ నుంచి బయటపడచ్చు అని చెప్పారు. ఇంకా ఎవడి మీద నాకు కోపం ఉంటే ఆ ఎమోషన్స్ కానీ ఏమన్నా పోగొట్టుకోవాలంటే
ఎవరి మీదైనా ద్వేషం కానీ ఏమన్నా ఉంటే వాటినన్నిటిని మనం ఓ దిండు దాని మీద వాడి పేరు రాసేసి దబ్బిడి బాధేసేయచ్చు. బాధేసేస్తే అప్పుడు ఇమోషన్స్ తగ్గుతాయని చెప్పారు. అలాగే ఒకటి రెండేవో చెప్పారు. పర్టికులర్గా గర్ల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మంచం మించి లేచేప్పుడు కానీ, బాగా బాసం పెట్టలేసి కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే ఇలా స్క్వాటింగ్లో కూర్చుని కానీ లేచేటప్పుడు కొంచెం కాళ్ళు చేతులు ఆడిచ్చి లేస్తే ఫీట్లోంచి దీంట్లోంచి బ్లడ్ సర్క్యులేట్ అయ్యి బ్రెయిన్కి బాగా అందుతుంది. దేవుడు ఉన్నాడే ఈడో మాయలోడు. అదే చాగంటి కోటేశ్వరరావు గారు ఒకసారి చెప్తూ బాగా అలసిపోయి వచ్చాడు. ఎవరో నా బుట్టోడు అలసిపోయి వచ్చి గడగడగడ నీళ్ళు ఎత్తుకుని తాగెట్ట. ఈ నీళ్ళు ఇట్లా వేసుకుంటే లోపలికి వెళ్ళి అబ్జార్బ్ కావడం కాకుండా ఇక్కడి నుంచి పోస్తే పైకి ఎలా వెళ్తాయి. అలాగా బ్లడ్ కూడాను బ్రెయిన్ ఎగెన్స్ట్ గ్రావిటీ ఉంది. సో ఒకటికి కొంచెం బ్లడ్ తక్కువ ఉంటే కొంచెం పడుకుని లేచేప్పుడు పెద్దవాళ్ళు కూడా మీ తల్లిదండ్రులు ఉంటారు. ఒక్కొక్కసారి ఏజ్ పెరిగిన తర్వాత మంచం ఇచ్చి గబుక్కలు వేస్తే కళ్ళు తిరుగుతుంటాయి. ఒకసారి కొద్దిగా కాళ్ళు చేతులు ఆడిచ్చి, మనకి వాళ్ళు ఎక్సర్సైజ్లో చెప్పారు కదా, ఏం చెప్పారు, సుఖాసనం కాళ్ళు చాపుకుని నొప్పులుంటే ఇట్లా ఇట్లా కదిలించుకోండి, ఇట్లా ట్యాప్ చేయండి, ఇలా అనండి, కాలు వేళ్ళు కదిలించండి, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత కూర్చున్నాం అనుకోండి, మనకి గబుక్కన సింకోపెల్ అటాక్ అంటాం, అలాంటివి రాకుండా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ అనుభవపూర్వకంగా నేర్చుకుందామా? ప్రశాంతంగా కూర్చోండి. ఒకసారి మా పంతులు గారు ఓ పెద్ద ఆయన కూడాను నా ముందు కూర్చుని ఆవులిస్తారా ఐ అన్నాడు. చాలాసార్లు నేను ఇలాంటి క్లాసులు చెప్పేప్పుడు నిద్రొచ్చి ఆవులింతలు వచ్చేది వేరే, ఇమోషనల్ లెట్అవుట్ అయ్యి అని ఆవులిస్తుంటారు. చాలామందిని చూశాను ఇలా కళ్ళు మూతలు పడిపోతుంటాయి. నేను ఇంకా ట్రాన్స్లోకి తీసుకెళ్ళకముందే అలా జరగటం నేను చూసాను. ఆయన చేత నువ్వేం తప్పులేదు, నాకు అట్లా అయిపోతుంది. నేను కూర్చుని చేయటం మొదలుపెట్టానుకో కళ్ళు ఇట్లా ఆడుతుంటాయి. అదే జబ్బు కాదు. అట్లా ఒక్కొక్కళ్ళకి ఆవులింతలు వస్తాయి. అది నిద్రొచ్చి కాదు, దిగులు పడదు. వాడు బుర్రకి బాగా ఎక్కేస్తే జరగచ్చు. ఇది కూడా ఈ గేదెలు ఇచ్చేస్తాం. ఓకే, సో చిన్నవి చేద్దామా? 2, మనం ఏ విషయాన్నైనా పంచేంద్రియాల ద్వారా నేర్చుకుంటున్నాం. ఏమేమిటివి? ద ఫోర్మోస్ట్ విజన్. అంటే చూపు ద్వారా మనం దాదాపు 60-70% మ్యాటర్ని తెలుసుకుంటా అంట. 2 చెవులు, 3 ఎక్స్పీరియన్స్ అంటే కైనెస్థెటిక్ అంటాం, అంటే స్పర్శ అండ్ ఇమోషన్స్. 4 ఇవాళ పప్పు ఉంది నా సామిరంగా పుల్లగా. 5వది స్మెల్. అక్కడికి వెళ్తే మంచి స్మెల్ వస్తుంది. మనం చాలాసార్లు ధ్యానం చేసే దగ్గర ఏంటి, ఏదో ఒక చిన్న అగరత్తి పెట్టుకుంటాం. అదే ఎక్కువ పెట్టామనుకో పొగ కొట్టి మనం కాస్త భజగోవిందం. ఇదో గొడవ వచ్చింది. ఏమన్నా మంచి విషయం జరిగినా భజగోవిందం ఏట, చెడు జరిగినా గోవింద, దురదృష్టం. సరే, సో వీటిల్లో ముఖ్యమైనవి ఏంటి? మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ విజన్. అంచేత మనం ఓపుకుంటే కొంచెం నోట్స్ పెద్ద అక్షరాలతో రాసుకుంటే బాగా తెలుస్తుందట. ఇందాక మీకు ఏం చెప్పాను, నోట్స్ రాసుకునేప్పుడు మైండ్ మ్యాప్స్ లాగా రాసుకోవాలి. దాంట్లో ఏంటి, మనం రాసుకున్నదంతా నక్షల్గా పొడి అక్షరాల్లో. ఎస్క్యూ అంటే స్పిరిచువల్ కోషెంట్, ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్, అంటే కోడ్ లాంగ్వేజ్. జేఎం అంటే జగన్మోహనం. ఎస్క్యూ అంటే సోషల్ కోషెంట్, స్పిరిచువల్ కోషెంట్, సోషల్ కోషెంట్ కూడా. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఈ పుస్తకం చదివి నేను దాదాపు 25 ఏళ్ళు దాటింది. 28 దాకా దాటింది.
93, 94లో చదివిన పుస్తకం హియర్ ఈజ్ హెల్ప్ అని. ఆయన 4 పుస్తకాలు రాశారు, ప్రూవెన్ సక్సెస్ మెథడ్స్ అని. దాంట్లో ఒక పాయింట్ చెప్పి దాన్ని 3-4 సార్లు రిపీట్ చేస్తుంటాడు. ఆయన 93లో నేను చదివా, ఆయన ఎప్పుడు రాశాడు. ఈరోజు మీరు ఒక పెన్ను ఉందనుకోండి, ఈ పెన్ను చాలా ఇంపార్టెంట్, దొరికితే ఇలాంటి 4 కలర్స్ పెన్నులు కొనుక్కోండి. ఇది 25 రూపాయలు అవుతుంది. లేకపోతే నేను ఎప్పుడన్నా వీలైతే ఈసారి వచ్చినప్పుడు పట్టుకొస్తాను. దీంట్లో 4 రంగులు ఉంటాయి. సో నోట్స్ రాసుకునేప్పుడు రంగీన్ కలర్ఫుల్గా ఉండాలి. ఎందుకు కలర్ఫుల్గా ఉండాలి? కలర్ఫుల్గా ఉంటే మనకి బుర్రకి వెంటనే ఎక్కుతుంది, వెంటనే మనకి అర్థం అవుతుంది. నేర్చుకునే వాటిల్లో నోట్స్ రాసుకునేది కలర్ఫుల్గా రాసుకుంటే, అట్లాగే టెక్స్ట్లో కూడా అండర్లైన్ చేసుకునేది ఒక చోట ఒక కలరు, ఇంకో చోట ఒక కలరు. చాలా వాటికి మనకి ఏముంటుంది, డెఫినిషన్ అంటే ఏమిటి, దాని మీద ప్రియాంబుల్. మీరు తెలుగు ఇంగ్లీష్ ఎక్కువ చదువుతున్నారు కాబట్టి అవే చెప్తా. ఎస్ఎస్ రైట్స్ ఎప్పుడు, దాని మీద కంటెంట్ ఏంటి బ్రీఫ్గా, హెడ్డింగ్స్, తర్వాత హెడ్డింగు, సైడ్ హెడ్డింగు, కంటెంట్ కదా. సో ఇట్లాగా ఇవన్నీ డిఫరెంట్ కలర్స్లో రాసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. సో ఇదొకటి చాలా బాగా వాడుకునే అవకాశం మీకు. ఒకళ్ళు లెర్నింగ్లో ఆడిటరీ లెర్నింగ్ ఉంటారు. నాకు మా బాబు ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు వాడి క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు. వాడు నేను డిటిఎస్ ఆర్టిస్ట్నండి అన్నాడు. అంటే మిమిక్రీ, ధ్వన్యనుకరణ అంటారు, మిమిక్రీ చూస్తాం కదా, మోహన్ బాబు లాగా ఇమిటేట్ చేయటం, లేకపోతే మీకు ఇప్పుడు ఎవరు ప్రభాస్ లాగా ఇమిటేట్ చేయటం. ఈ మధ్యన ఎవరో ఒక చిన్న పాప పెట్టి చాగంట కోటేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తుంది, ఆ అమ్మాయి బ్రహ్మాండంగా. వాడు ఆడిటరీ ద్వారా బాగా నేర్చుకుంటాడు. వాడితో చెప్పాను నేను, ఒరే నువ్వు ఆడిటరీ లెర్నర్ అయి ఉంటారా అని. అంటేను తర్వాత అంటాడు, సార్ నాకు ఎప్పుడు మా అమ్మ చదివి వినిపించేది, నేను బ్రహ్మాండంగా రాసేవాడిని అంటే. అట్లా మీలో ఎవరన్నా ఆడిటరీ లెర్నర్స్ ఉండొచ్చు. అంటే మనం ఇందాక అనుకున్నట్టు నలుగురు చదువుకున్న 4 టాపిక్లు ఒకసారి డిస్కస్ చేస్తే, ఆ డిస్కస్ చేసేది కూడా ఒక రఫ్ పేపర్ పెట్టుకుని ఒక పిచ్చి గీతలకి ఇస్తూ మనం నోట్స్ రాసుకుంటూ 1, 2, 3, 4 అనుకుంటూ చెప్పటం. ఈ ఆడిటరీ లెర్నర్ ఎవడైతే ఉన్నాడో వాడికి బ్రహ్మాండంగా ఎక్కుతుంది. అది అందులో ఉండొచ్చు 20-30 మంది ఆడిటరీ లెర్నర్స్ ఉండొచ్చు. ఒకళ్ళు పరీక్షల ముందు దీస్ ఆర్ కైనెస్థెటిక్ లెర్నర్స్, చేసి నేర్చుకునేవాడు అన్నమాట. చదివేటప్పుడు కూడాను రాస్తూ ఉంటే కైనెస్థెటిక్ లెర్నర్ ఉండొచ్చు. ఓకే, వాళ్ళకి బాగా ఉపయోగం. సో మనం ఏమన్నా సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు మీలో ఆడిటరీ లెర్నర్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు వెనకాలకి వెళ్ళి సార్ ఏం చెప్పారు అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తే, కళ్ళు మూసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే చాలాసార్లు ధ్యానం చేయమనేప్పుడు కళ్ళు మూసుకొని అనేది. ఎందుకంటే మనం అనుకున్నాం మోస్ట్ ఆఫ్ ది ఇంపల్సెస్ మనకు వచ్చేది కంటి ద్వారా వస్తున్నాయి. ఈ పక్కనది ఏం చేస్తోంది, వాడేం చేస్తున్నాడు, వీడే రంగు చీర కట్టుకున్నాడు, ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటాం. అందువల్ల కళ్ళు మూసుకోమని చెప్తాం. ఓకే, సో ఏదైనా మనం గుర్తు చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకుంటే, మా అక్క ఒక ఆవిడ ఉండేది, ఆవిడ చెప్పింది నాకు ఎట్లా చదవాలి, చదివిందిట ఒకసారి కళ్ళు మూసుకొని మనం ఏం చదివాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనకు మనమే. 2 ఏమేమి హెడ్డింగ్స్లో ఉన్నాయి, ఈ హెడ్డింగ్స్ ఏం చదివాం అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగా గుర్తుంటుంది రా అని. అప్పటి నుంచి అది ఫాలో అయ్యేవాడు. ఓకే, సో ఇప్పుడు చిన్న ఇప్పుడు మనం చేసినవన్నీ చెప్పినవన్నీ ఏమిటి, అసోసియేషను, మంచి అనుభవాన్ని ఎన్హాన్స్ చేసుకోవటం, ఏమన్నా పిచ్చి అనుభవం ఎవరి మీద నాకు పోకుంటే అలాంటివి వదిలించుకోవటం, ఇవి 2 చేసే పని చేద్దాం. అనుభవైక లెర్నింగ్ అంటే ఏమిటో చెప్తా. హలో, ఈ ఫ్యాన్ కింద నుంచి మాట్లాడితే మీరు అబ్జర్వ్ చేయండి.
ఈ ఫ్యాన్ కింద నుంచి మాట్లాడితే బాగుందా, ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడితే బాగుందా? ఏమ్మా, ఇక్కడ మాట్లాడింది బాగుందా, అక్కడ మాట్లాడింది బాగుందా? మీకు ఎట్లా ఉందమ్మా? ఇక్కడ మాట్లాడింది బాగుందా, ఇక్కడ మాట్లాడింది బాగుందా? ఇక్కడ మాట్లాడింది బాగుందా, అక్కడ నుంచి మాట్లాడింది బాగుందా? తేడా అర్థమైందా? అనుభవిక లెర్నింగ్ అంటే ఓ రోజు ఇట్లాగే ఫంక్షన్లో కూర్చొని వాళ్ళు ఏవో అప్పడాలకి ఇప్పడాలు వేశారు. నోట్లో కర్ర 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 చప్పుడు అవుతుంది నాకు. పక్కన ఏంటి డాక్టర్ గారు ఉన్నారు, ఏందయ్యా ఈ చప్పుడు, ఏందయ్యా ఇంత చప్పుడు, పక్కన వాడికి వీడేంటి ఏదో మాంసం ముక్కలు నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది కదా ఏంటన్నా. కాదు జగను, గుర్తుపెట్టుకో, లెర్నింగ్ హియరింగ్ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఇక్కడ చప్పుడు కొట్టింది ఎయిర్ కండక్షన్ అంటాం, దీని ద్వారా. 2 నోట్లు ఇది నేను మాట్లాడింది. ఒకటి ఇక్కడ పక్కన బోన్స్ ఉంటాయి, ఈ బోన్ కండక్షన్ ద్వారాను మాట్లాడింది ఎయిర్లోకి వెళ్ళి అది వచ్చి వినపట్టం వాడాలి. ఈ 2 ద్వారానే జరుగుతుంది. అందువల్ల నువ్వు ఏమన్నా కరకరలాడని నోట్లో విన్నప్పుడు తిన్నప్పుడు అది నీకు పెద్ద శబ్దంగా వినపడుతూ పక్కన వాడికి అంత శబ్దం వినపడదు, భయపడతాను. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అనుభవిక అంటే వీళ్ళంత వరకు ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు తెలిసేదని. మాట్లాడుతుంది వినపడుతుందా? వినపడుతుంది కదా కొద్దిగా గొప్ప. నేను మాట్లాడుతుంది వినపడుతుందా? అమ్మ కనపడుతుందా? నేను మాట్లాడుతుంది వినపడుతుందా? నేను మాట్లాడుతుంది వినపడుతుందా? తిరిగిన దానికి తేడా ఏంటి? అటువైపు తిరిగి మాట్లాడింది ఎట్లా వినపడింది, ఇటువైపు తిరిగి మాట్లాడింది ఎట్లా వినపడింది. ఈ మైక్ ఉందనుకోండి, అటు తిరిగి మాట్లాడినా ఇటు తిరిగి మాట్లాడినా ఒకటే. చిన్నప్పుడు చెప్పారు, సౌండ్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్, సౌండ్ ఇటే పోతుంది. మీరు ఇటు మాట్లాడితే అది అటు పోతుంది, మీకు వినపడదు. టీచర్ గారు పాఠం చెప్తున్నారు అనుకోండి, ఇటు తిరిగి అటువైపు తిరిగి రాసి ఇటు తిరిగి చెప్తే మీకు వినపడుతుంది. అటువైపు తిరిగి రాస్తూ ఏమన్నా మాట్లాడితే ఈ మైక్ లేకపోతే. సో ఇది లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ అంటారు. ఓకే, ఇవి సటిల్ థింగ్స్, చిన్న చిన్నవి ఇప్పుడు చెప్తే మీకు అర్థమైంది. అట్లా ప్రతిదీ అనుభవికపూర్వకంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే మ్యూజిక్ ఉందంటే అనుభవికపూర్వకంగా మనలో మనం అనుభవిస్తూ నేర్చుకుంటే బాగా తెలుస్తుంది. పుస్తకాలన్నీ పక్కన పెట్టేసేయండి, పెన్నులను అక్కడ ముందు పెట్టుకోండి చాలు, అన్నీ వాడి పక్కన తోసేయక్కర్లా. అంటే కాళ్ళకి చేతులకి ఏమి ఇది లేకుండా ఆడి చేసినట్టు ఏమన్నా కాళ్ళు జాపుకుని కాస్త స్ట్రెచ్ చేసుకుని కూర్చుంటే కూర్చోండి. పొద్దున్న నేర్చుకున్నాం కదా, ఏం ఆసనం అన్నారు దాన్ని? సుఖాసనం. ఇలా పక్కన పెట్టుకోవడానికి దండాసనం అన్నారు కదా. ముందు ఇప్పుడు బాగా తన్నండి, అవకాశం మనకి. ముందు వాళ్ళు అనుకోండి, మీ కాళ్ళు ఒక్కసారి నేను అనేస్తే అయిపోతుంది. సో క్లోజ్ యువర్ ఐస్, హాయిగా కూర్చోండి. దీంట్లో 2, ఒకటేమో ఆసనాలు నేను చెప్పింది, రెండోది మనసుతో నేర్చుకునేవి. నేను ఈ 2 వాటికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అవి నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో కళ్ళు మూసుకోండి హాయిగా. అందరూ మీకు ఎట్లా సౌకర్యంగా ఉంటే అట్లా కూర్చోండి. దీనికి వీపు స్టిఫ్గా పెట్టుకుని చేయవలసిన అవసరమే లేదు. ప్రశాంతంగా కూర్చుని 4-5 సార్లు తేలిగ్గా గాలి తీసుకుని వదులుతూ ఉండండి. తేలిగ్గా గాలి తీసుకుని వదులుతూ ఉండండి. చేతులు 2 రిలాక్స్డ్గా వదిలేసుకోండి, ల్యాప్స్ మీద ఎలా పెట్టుకోండి. ఇది అయిన తర్వాత ఒక చిన్న ముద్ర ఇస్తాను నేను, మీ ఇష్టం. మీరు అంతకుముందు ఏదైనా ముద్ర పెట్టుకుని ఉంటే సరే. ఈ ముద్ర ఎట్లా ఉండాలంటే, ఒకటి చిన్న ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ముద్ర ఎలా ఉండాలంటే, మనం ఎక్కడ ఉన్నా ఏం పని చేస్తున్నా అది మనం గబుక్కున
చేసుకోగలగాలి. మనం ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాం, లేకపోతే ఎవరితోటో మాట్లాడుతున్నాం, అప్పుడు కూడాను మనం చేసుకోగలగాలి. 2, అలా పట్టుకోగానే నాకు హాయిగా ఉంటుందని అనుకోవాలి. దాన్ని ముందు అలా పట్టుకుని హాయిగా ఉండే ఇన్సిడెంట్స్ 2, 3 మనం జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, అది ఒక కండిషన్ రిఫ్లెక్స్ అంటాం. అప్పుడు మీరేం చేస్తారు, ఏమన్నా టాపిక్ వింటున్నారు, సార్ చెప్పింది నాకు బాగా అర్థం కావాలి, ఎలా పట్టుకుని నా మైండ్ క్లీన్గా ఉండాలి, నేను సార్ చెప్పిందంతా బాగా అర్థం చేసుకోగలగాలి. సార్ అంటే నేనే కాదు, రేపు వేరే క్లాస్ అయినా కానీ, రేపు వేరే ఇంటర్వ్యూ ఏదైనా కానీ. అలాగే దీన్ని మనం రిపీటెడ్గా ఒక 20 రోజులు చేశారనుకోండి, ఏదన్నా ఒక 20 రోజులు, ఒక 20 సార్లు, ఒక 40 రోజులు చేసామనుకోండి, అది ఒక అలవాటు అయిపోతుంది. అయిపోయినాక ఆ తర్వాత ఇంకెప్పుడు చేసినా కూడాను మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. అలా అని దాని తర్వాత దాన్ని వదిలేసామనుకోండి, మళ్ళీ కుక్కతోక. సో దాని తర్వాత కూడాను మధ్య మధ్య మనం రిపీటెడ్గా ఏముంది, చాలా చిన్న ఇది, 1 నిమిషం కూడా పట్టదు అమ్మా. ఈ లోపల మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి అమ్మా. సో చేతులు హాయిగా ముందు పెట్టి కూర్చోండి. మీరు మామూలుగా ధ్యానం చేసుకున్నప్పుడు వేరే ముద్ర ఏదైనా కూర్చోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రేపు ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇలా కూర్చుంటాను అని కూర్చోడానికి కుదురుతుందా? కుదరదు కదా. అంచేత మనం ఏదన్నా ఒక చిన్నది ఎవరికి కనపడకుండా మనకి అర్థమయ్యేలాగా పెట్టుకోవాలి. ఓకే, హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి. మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి లోపల కలిగిన ఒక హ్యాపీ ఈవెంట్ని గుర్తు చేసుకోండి. కళ్ళు మూసుకోరా బుజ్జి, అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నాను. చిన్నది ఒక హ్యాపీ ఈవెంట్, ఒక చిన్న హ్యాపీ ఈవెంట్ గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకంత సంతోషం కలిగింది, అప్పుడు మీతోటి ఎవరున్నారు, అప్పుడు మీరు ఎక్కడున్నారు, మీతోటి ఎవరెవరున్నారు, ఎందుకంత సంతోషంగా ఫీల్ అయినారు, ఇవన్నీ కొద్దిగా జ్ఞాపకం చేసుకోండి. ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు మీరు అక్కడ మీకు ఏదైతే హ్యాపీ ఈవెంట్ ఉందో అందులో మీరు మళ్ళీ అనుభవిస్తున్నారు. ఇది మనస్సు యొక్క గొప్పతనం. ఇది ఎప్పుడో జరిగింది, కానీ మనకిప్పుడు కళ్ళ ముందే స్పష్టంగా తెలుస్తుంది. మన మనసుకి, ఇమోషన్కి అర్థమవుతుంది. దాన్ని కొంచెం క్లోజ్గా చూడండి. ఇప్పుడు బాగా అనిపించినప్పుడు ఇలా మంచి ఈవెంట్ గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇలా ఈ 2 వేళ్ళు పట్టుకున్నప్పుడల్లా ఎడం చెయ్యి, చూపుడు వేలు, బొట్టన వేలు పట్టుకుని నొక్కుకోండి. ఎడం చెయ్యి, చూపుడు వేలు, బొట్టన వేలు కలిపి పట్టుకో. అందరూ కళ్ళు మూసుకోండి. హ్యాపీ ఈవెంట్ గుర్తు చేసుకోండి. ఎడం చెయ్యి, చూపుడు వేలు, బొట్టన వేలు కలిపి పట్టుకోండి. ఇలా చేసినప్పుడల్లా కొంచెం నొక్కుని నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకసారి నొక్కుకోండి. ఇలా చేసినప్పుడల్లా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలు. బాగా గాలి తీసుకుని వదలండి. మళ్ళీ బాగా గాలి తీసుకుని వదలండి. ఈవెంట్ నుంచి బయటకు వచ్చేసాము. మళ్ళీ ఇంకోసారి ఇంకొక హ్యాపీ ఈవెంట్, మీకు సంతోషం కలిగించిన ఇంకో సంఘటన మళ్ళీ గుర్తు చేసుకోండి. హాయిగా ఉండండి. ప్రశాంతంగా గాలి తీసుకుని వదలండి. మళ్ళీ ఇంకో ఈవెంట్, చిన్న హ్యాపీ ఈవెంటే కావచ్చు. ఏదో చిన్న స్వీట్ ముక్క పెట్టారు, లేదా ఏదో మంచి స్మెల్ వచ్చింది, దాన్ని బాగా దగ్గరగా అనుభవించండి. లేదా ఏదో చల్లగాలి కారి ఇవాళ ఈ సాయంత్రం బాగుందిరా, హాయిగా గాలి వేస్తుంది అనుకోండి. మళ్ళీ
అప్పుడు మీరేం చేస్తున్నారు, ఎలా ఫీల్ అయినారు, ఎవరున్నారు? ఈ హ్యాపీ ఈవెంట్లో మళ్ళీ ఎడం చేతి చూపుడు వేలు బొటన వేలు కలిపి పట్టుకుని నొక్కుకోండి. ఇలా చేసిన ప్రతిసారి నాకు ఇలా 2-3 సార్లు గాలి తీసుకుని ఇలా చేతి వేలు 2 పట్టుకున్నప్పుడు నాకు చాలా హాయిగా ఉంటుంది. ఓకే, వదిలేసేయండి. మళ్ళీ బాగా గాలి తీసుకుని వదలండి. బాగా గాలి తీసుకుని వదులుతూ ఉండండి. ఈసారి ఒక తుప్పరుగా పడుతున్న వాళ్ళలో మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆడుకుంటున్నట్టుగాను, ఒక పూల్ ఉంటే దాంట్లో కాళ్ళతో నీళ్ళు తన్నుతున్నట్టు, దూరంలో ఇంద్రధనస్సు కనపడుతున్నట్టు అట్లా చూడండి. మీకు ఎవరన్నా ప్రత్యేకంగా ఒక దేవుడి గుడికి వెళ్తే బాగుంటుంది అని అనిపించి ఉంటే మనసులోనే ఇప్పుడు మళ్ళీ ఆ గుడికి వెళ్ళండి. మనసులోనే ఇప్పుడు మళ్ళీ ఆ గుడిలోకి వెళ్ళండి. మీకేమన్నా ప్రాబ్లమ్స్ గతంలో ఉండి ఉంటే వాటిని అక్కడ చెప్పుకోండి. ఈ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో వాటిని అన్నింటినీ పెద్ద కర్పూర మండల్లాగా చూడండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ పెద్ద కర్పూర మండలుగా మారిపోయినట్లుగా చూడండి. అలాగే అగరత్తులుగా మారిపోయినట్టుగా చూడండి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మొదట్లో గిరగిర తిరుగుతుంటాయి. వీటినన్నిటినీ బయటికి తీసుకొచ్చి ఈ అమ్మవారి సాయంతో లేకపోతే ఈ దేవుడి సాయంతో పెద్ద కర్పూరం ఉండగా మార్చేసినట్లుగా చూడండి. అగరత్తులుగా మార్చేసినట్లుగా చూడండి. వీటిని ఇక్కడ దేవుడి దగ్గర ఇందాక మనం అనుకున్నాం ఇక్కడ వెలుగుతున్న హారతి పళ్ళెంలో వేసేసేయండి. ఇక్కడ హారతి పళ్ళెంలో ఈ కర్పూర మండలంతా వేసేయండి. ఇవన్నీ శుభ్రంగా కాలిపోవటం చూడండి. కాలిపోవటమే కాదు, ఈ అగరత్తుల పరిమళం గాల్లోకి వచ్చి మన నాసపుటాలు కూడాను తగిలి చక్కగా హాయిగా అనిపించడం. ఇది ప్రపంచానికి శాంతినిస్తున్నట్టు, హాయినిస్తున్నట్లుగా వేడుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అనుకోండి. ఈ అగరత్తుల పరిమళం అందరికీ అందుతున్నట్టు, ఈ మంచితనం అందరికీ అందుతున్నట్టుగా ఫీల్ కండి. ఇలా చేసిన ప్రతిసారి ఇలా ఈ 2 వేళ్ళు పట్టుకుని ఊరుకునే 2-3 సార్లు గాలి తీసుకుని ఇది తలుచుకున్న ప్రతిసారి నాకు చాలా హాయిగా ఉంటుంది. నేను బాగా చక్కగా చదువుకోగలుగుతాను. బ్రహ్మాండంగా పైకి వస్తాను. నాలాంటి ఇంకో నలుగురికి నేను సాయపడగలుగుతాను. నలుగురు అంటే ఇక్కడ నలుగురు అని కాదు, ఎక్కువ మందికి సాయపడగలుగుతాను. ప్రశాంతంగా గాలి తీసుకుని వదలండి. ఇక్కడ ఈ భగవంతుడి నుంచి ఈ అద్భుతమైన ఎనర్జీ వస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు దీంతో ఈ శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్లుగా చూడండి. ఇక్కడి నుంచి మీ హాస్టల్ స్టే, ఇక్కడ మీ చదువు చక్కగా సాగిపోతున్నట్లుగా చూడండి. ఇంకొంచెం ముందుకెళ్ళండి. మీ పై చదువులు కానీ చక్కగా ఉద్యోగం రావడం కానీ చూడండి. మీ జీవితం హాయిగా చక్కగా సంతోషంగా బ్రహ్మాండంగా సాగిపోవడం చూడండి.
మీరు దర్జాగా కూర్చొని చక్కగా సాధన చేసుకుంటూ మనలాంటి అనేక మందికి మీరు కూడాను సహాయపడగలుగుతున్నట్లుగా చూడండి. రోల్ మోడల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే మీకు రోల్ మోడల్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు. ఇలాగా మీరు కూడాను నలుగురిని ప్రభావితం చేసి వాళ్ళకి మంచి దిశానిర్దేశకత్వం చేస్తున్నట్టుగా చూడండి. ఓకే, హాయిగా ఇప్పుడు గాలి తీసుకుని వెళ్తూ ఉండండి. హాయిగా గాలి తీసుకోండి, కాళ్ళు చేతులు ఆడించుకోండి, ఈ ముద్ర తీసేయండి. ఈ దేవదేవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి. మీతో పాటు ఈ సెషన్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోండి. మన అమ్మకి థ్యాంక్స్ చెప్పుకోండి. ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోండి. ఇందాక మనం అనుకున్నాం, మనల్ని భరిస్తున్న భూదేవి మాతకు థ్యాంక్స్ చెప్పుకోండి. ఆకాశానికి, మనం తాగుతున్న నీళ్ళకి, ఆహారానికి, అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోండి. బాగా గాలి తీసుకుని కాళ్ళు చేతులు ట్యాప్ చేసుకుంటూ ప్రశాంతంగా కళ్ళు తెరిచి మామూలు స్టేజ్కి వచ్చేసాయి. బాగుందా? ఎవరికన్నా బాగాలేదా? గుడ్డుగడ వీటి కళ్ళు తెరిచావు మధ్యలో అంతా. ఆడు కళ్ళు చూడు ఎట్టున్నాయో, గంట సేపు నిద్రపోయిన వచ్చినట్టుగా లేవు చూడు. ఆడు మధ్య అంతా కళ్ళు తెరిచి ఇట్టి చూస్తున్నాడు దొంగగాడిని. ఇక్కడ ఈడొకడు ఎరా త్రిశూలం వేసాడంటారా మొహం మీద. ఏ ఇబ్బంది వచ్చింది? రైట్, బాగుందమ్మా. ఎవరన్నా మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా సరదాగా? బా నువ్వే బ్లూ శారీ, బ్లూ రండి. ఫస్ట్ మనం వదిలేసేయాల్సింది సభా పిరికితనం. ఇందాకేం చెప్పాను? ఆయన ఎవరో కోపమయ్యారని ఆయన గురించి చెప్పాను, కానీ ఆయన చెప్పింది చెప్పినట్లేదు, మర్చిపోయినా. ఈరోజు అదేదో ఎగ్జాంపుల్ చెప్తూ ఈ పెన్ను చూపెట్టి దాంట్లో పడి ఈ పెన్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను ఉందనుకోండి. ఇప్పుడు ఒక మీటర్ నొక్కాడు అనుకో ఈ మెషిన్ వాడు, ఈ పెన్నులు తయారు చేసేవాడు, కొన్ని వేల పెన్నులు ఇలా బుడబుడబుడ దొల్లుకుంటూ వచ్చేస్తాయి. పొరపాటున మీరు ఏమన్నా ఈ మధ్య ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే ఒకటి జెమ్స్ది అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఇంత పెద్ద గుట్ట ఉంటుంది, అది వచ్చి పొరపాటున ఇలా అంటుంది, అనగానే బుడబుడ మొత్తం పడిపోతాయి. అట్లా అన్ని వందల లక్షల పెన్నులు అలా వచ్చేస్తాయి. ఇది ఒక కంపెనీ పెన్ను. పార్కర్ అనేది మా చిన్నప్పుడు చాలా పెద్ద కంపెనీ, పార్కర్ పెన్ను. దానికి సచిన్ టెండూల్కర్ అనేవాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, చూసారా? పోనీ ఎవరో అమితాబ్ బచ్చన్ అనేవాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఎందుకు? వాడికి ₹1,00,00,000 ఇస్తారు. ఎందుకు? పార్కర్ లాంటి పెన్నులు ఇప్పుడు కొన్ని కోట్లు ఉన్నాయి. సో నవ్ ఇట్ ఈజ్ ఈజీ టు మేక్ సంథింగ్. ఒక మీటర్ నొక్కితే బోల్డ్ వచ్చేస్తాయి, కానీ దాన్ని ఎలా మార్కెట్ చేయగలం, దాన్ని మీ జేబుల్లోకి మీరు వాడుకునే దాంట్లోకి ఎలా తీసుకురాగలం అనేదే మార్కెటింగ్. అంటే దాంట్లో ఫస్ట్ మన కమ్యూనికేషన్ ఎలా ఉంది, మనం ఎలా, హౌ కెన్ వి కమ్యూనికేట్ ది సబ్జెక్ట్ టు ది అదర్ పర్సన్. ఇప్పుడు నేను మాట్లాడాను, నేను ఎలా మాట్లాడాను, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఈ మైక్ తీసుకుంటూ వెళ్ళాను. వీలున్నంత వరకు అందరి మొహాల్లోకి చూడటానికి ట్రై చేశాను. ఈ ముందు ఒకటే కాన్సన్ట్రేట్ చేయాల, ఇక్కడ ఒక చోట నుంచుని మాట్లాడాల. సో మనం అందరినీ ఆకట్టుకోవటం ఎలా, అందరికీ అందుబాటులో ఉండటం ఎలా, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఎలా. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏమిటి? ప్రతి వాళ్ళకి కళ్ళలోకి చూసి మాట్లాడాలి.
ఓకే, సో నౌ ది జాబ్స్ ఆర్ మోర్ ఇన్ మార్కెటింగ్ అండ్ హౌ యూ షోకేస్ యువర్ సెల్స్, అంటే మనల్ని మనం ఎలా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేసుకోగలుగుతాం అనేది. ఇప్పుడు మంచి విషయానికి ఇది చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకే, సరే. అంచేత ఎవరు మాట్లాడతారు ఇప్పుడు? దారా ఏదో ఒక 2 మాటలు చెప్తా. దా, పర్వాలే, ఏం పర్వాలా. వాళ్ళే నవ్వరు, నవ్వితే నాది బాధ్యత. ఎవరు నవ్వితే దాని కళ్ళు కోసేస్తా. నువ్వు మాట్లాడతావమ్మా? దా రా, మరి పర్లేదు, ఏం పర్వాలేదు. వాళ్ళు ఏమనుకోరుదా, ఒకదాన్ని కొంచెం అని విన్నావు, దా పర్లేదు మరా. ఎవరు మాట్లాడతారు? కొన్ని ఎవరు మాట్లాడితే వాళ్ళే, ఎవరు మాట్లాడితే వాళ్ళకి పెన్ను ఇచ్చేస్తా. ఫస్ట్ ఎవరు మాట్లాడితే వాళ్ళకి పెన్ను ఇచ్చేస్తా. పెన్ను ఖరీదు 25 రూపాయలే కావచ్చు నాకు, కానీ దీంట్లో 4 కలర్లు ఉన్నాయి మీకు చెప్పా. ఇప్పుడు మీరు ఇది ఇలాంటిది పెన్ను కొనుక్కోవాలంటే మీ వల్ల కాదు, ఈ ఊళ్ళో దొరకదు. ఎవరు మాట్లాడతారు? ఇంక ఇక్కడికి రాను నేను, అయిపోయింది. రానా మళ్ళీ వద్దా? రానా మళ్ళీ వద్దా? మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లాంటివి మాట్లాడడానికి రానా వద్దా? చెప్పండి, ఒకటే చెప్పండి. రాండి రాండి, బాగానే ఉంది. ఒకళ్ళు వచ్చి మాట్లాడండి, పోనీ ఒక 3 వచ్చి మాట్లాడండి. సో ఇదే మనకి పైకి పోయేవాడికి డిఫరెన్స్. మా ఇంటి ముందు బుడ్డనా కూడా తింటున్నాడు. వాడు నోట్స్ పుస్తకం పట్టుకొస్తాడు. సార్ మా తాతగారికి మందులు రాయాలి సార్ అంటాడు. ఊరి ఇంత బుడ్డోడని మీద వీడేంటి వస్తాడు అనుకుంటాను నేను. నిన్న వచ్చాడు స్కూల్లో, ఆగస్టు 15కి నేను ఇవి చదివాను సార్, రదర్ఫర్డ్ అని చెప్పి మొత్తం చెప్తున్నాడు. ఇది అల్లూరు సీతారామరాజు ఏకపాత్రాభినయం చేసేటవాడు. ఇంకేంట్రా అంటే శుభ్రంగా ఏదంటే జటాకట సంభ్రమ భ్రమ నిలింప నిర్జర శివతాండవ స్తోత్రం చదువుతున్నాడు. వాడు పైకి వస్తాడు. మీకు చిన్నగా కథ చెప్తా. ఈ పుస్తకం మా పిల్లల చేత చాలాసార్లు చదివించా. ఇదేంటి, ఆగ్మాండినో అని ఆయనది పుస్తకం. ఒక గొప్ప ఆయన ఉంటాడనమాట, ఒక రిచ్ మ్యాన్. ఆ రిచ్ మ్యాన్ మొత్తం ఇక నా టైం అయిపోయిందని అందరికీ వాడి కొంత వీడి కొంత అందరికీ అంత పనిచేస్తుంటాడు. వీడి దగ్గర గొర్రెల కాపురు ఉంటాడు. అయ్యా నాకేమి ఇవ్వద్దు మీరు, కానీ మీరు ఈ డబ్బులు ఎలా సంపాదించారు, ఒకటి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎలా సంపాదించారు, ఇంతమంది చేత మంచివాడని ఎలా అనిపించు, డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, ఇంతమంది చేత మంచివాడని ఎలా అనిపించుకుంటున్నారు అని అంటాడు. అంటేను వాడు పైకి తీసుకెళ్ళి ఓ చెస్ట్ ఇంత పెద్ద, అంటే పాతకాలం నాటి కథ కదా, మన ఏదో మాంత్రికుడు సినిమాలో చూపెట్టినట్టు ఒక పెద్ద ట్రంక్ పెట్టి చూపిస్తాడు. దాంట్లో నుంచి ఇదిగో ఈ పుస్తకంలో ఉన్న ఇదంతా, నేను నేర్చుకున్నదంతా ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం నాకు సక్సెసర్గా వద్దాం అనుకున్న వాడికి ఇస్తా. అయ్యా మరి నాకు అది కూడా, దీనికి ఒకటే క్రైటీరియా, ఇదిగో ఈ చొక్కా మన కంపెనీ తయారు చేసే చొక్కా, అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ఊళ్ళో తీసుకెళ్ళి అమ్మి తీసుకురా, ఇది చాలా బెస్ట్ క్వాలిటీ అంటాడు. అంటే వీడు పోతాడు, వాడిని అడుగుతాడు, వీడిని అడుగుతాడు, ఏం చేయలేడు. చివరికి వస్తూ ఏం చేస్తాడు, దిక్కుమాలిన మొహం వేసుకొని పైన ఒక కొండ మీద ఎవరో పిల్లాడు చొక్కా గిక్కా లేకొని ఉంటాడు. వాళ్ళ అమ్మ ఏదో సాకుతోడు ఈ చొక్కా తీసి కోటు తీసి ఆ చలిలో, అంటే మీకు హిమాలయాల దగ్గర లేకపోతే హరిద్వార్ దగ్గర అట్లా జరిగింది అనుకోండి, బాగా చలిగా ఉంటుంది, వాడి మీద కప్పేసి వస్తే ఈ వానర్ అంటాడు, ఆశ్చర్యపోతాడు ఈ వానర్ వాడిని చూసి, వీడి మొహం ఇంత వెలుగుతోంది, వీడి వెనకాల స్టార్ వస్తుంది ఏమిటి, వాడి వెనకాల ఒక స్టార్ వస్తుంది. ఇది బైబిల్ నుంచి తీసిన స్టోరీ. మనకు బైబిల్ అయినా ఒకటే, భగవద్గీత అయినా ఒకటే, ఏదైనా ఒకటే వస్తుంది అన్నట్టు. అంటే ఏం జరిగింది అన్నట్టు. అయ్యా మీరు నాన్న ఈ చొక్కా అమ్మమన్నారు, నేను అమ్మలేకపోయినాను, ఐఎమ్ ఏ డిఫీటెడ్ మ్యాన్ అంటాడు. కాదు,
యూ హ్యావ్ వన్ మై టెస్ట్, ఆ ట్రెజర్ అంతా నీకే ఇస్తాను, కానీ ఏమైందో రేపు చెప్పు, వాళ్ళు రాత్రి పడుకున్నట్టాడు. మరుసటి రోజు వచ్చి ఇట్లా చేశాను అంటాడు. నీలో మంచితనం ఉంది, నీలో అవతల వాడికి సహాయపడే గుణం ఉంది. ఏమన్నా మంచి పనులు ఏమన్నా చేయాలంటే, ఏమన్నా ఐశ్వర్యం వస్తే నీలాంటి వాడికి వస్తే వాడి దగ్గర నుంచి నలుగురు బాగుపడతారు, ఇదిగో నీకు ఇస్తున్నా అంటాడు. అది తీసుకుని పోతాడు. తీసుకుని ఒక దీంట్లో కూర్చుంటాడు. అది తెరవాలంటే భయంగా ఉంటుంది, అంటే అది తెరిచి చూడాలంటేనే భయంగా ఉంటుంది వాడు ఇట్లా కూర్చుంటే తలుపులన్నీ వేసుంటాయి, బోల్డ్ పిచ్చుకలు బయట తిరుగుతుంటాయి, వీడు అన్నం పెట్టుకొని ఉంటాడు, సగం సగం వదిలేసి ఉంటాడు. ఒక్క పిచ్చుక ఒకటే ఎగురుకుంటూ వచ్చి లోపలికి వచ్చి దాన్ని పెక్ చేసి దాన్ని తిని వీడి మొహంలోకి ఇలా చూస్తుంది. పిచ్చుకపాటి ధైర్యం నేను చేయలేకపోతున్నాను అని చెప్పి ఆ 10 స్క్రోల్స్ అంటాడు. ఆ 10 రిపీటెడ్గా చదువుతాడు. దాంట్లో మొట్టమొదటి స్క్రోల్లో ఏం రాసి ఉంటుంది, ఇలా 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 చేయాలి అని రాసి ఉండి, దీన్ని నువ్వు కనీసం 30 రోజులు చదవాలి. రెండో స్క్రోల్లో ఏమని రాసి ఉంటుంది, నువ్వు ఏమి చేసినా సరే నువ్వన్నీ చదువుతావు వెధవా, యూ మస్ట్ యాక్ట్. ఇప్పుడు పాఠం విన్నాం, పాఠం విన్నది ఇంటికి వెళ్ళి శుభ్రంగా బొబ్బు నిద్రపోతే, దీన్ని మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసుకోవటం. ఈ ఇన్స్పిరేషన్ అనేది 1% దాని వెనకాల 99% పర్స్పిరేషన్. నేను చెప్పాను ఇందాక ఐక్యూతో పాటు ఇంకో ఐక్యూ ఇండస్ట్రీ కోషెంట్ కూడా కావాలి, అది కూడా చేయాలి. సో అది చేస్తేనే బండి నడుస్తుంది. సో వాడు అట్లా 10 స్క్రోల్స్ చక్కగా చదివి, అదంతా చదివితే మనకి పూర్తిగా భగవద్గీత ఇలా బోర్లు ఇచ్చినట్టుగా ఉంటుంది. నేను బాగా కష్టాల్లో ఉంటే నేను కుంగిపోను, అమ్మవారిని తలుచుకుంటాను, మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటాను, ఇంకొక అరగంట కష్టపడతాను, ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా కష్టపడగలనా, ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా చదవగలనా, 1 గంట ఎక్స్ట్రా వేరేది ఏమన్నా చదవగలనా, ఒక మనిషికి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా సాయం చేయగలనా. గోది ఎక్స్ట్రా మైల్ అన్నాడు. రేపు ఎవరో వస్తారు మన దగ్గరికి, ఏదో అడుగుతారు, పలానా ప్రేమ్ గారు ఎవరో ఎక్కడున్నారని అని అడుగుతారు. 2 సార్లు చూపిస్తాను, ఆయన మాకు బాగా తెలుసండి, ఆయన మాకు హెల్ప్ఫుల్గా ఉంటారు, మీతో పాటు నేను కూడా వస్తానండి. లేదు ఆడు ఉంటాడా ఆయన అని చెప్పేసేయచ్చు. లేదు నాకు తెలియదండి, నీకు ఇక్కడ బాగా తెలుసు, లేకపోతే ఆయన తీసుకుని అమ్మ ప్రేమ్ గారు ఎక్కడ ఉంటారమ్మా అని ఇంకోవడం నీకు తెలిసిన వాళ్ళని అడిగి ఆయన దగ్గర దగ్గర చూపించు. అయితే జ్ఞానప్రసన్న గారు ఆవిడ మాకు బాపట్ల నుంచి వస్తుంటుందండి, వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంటారండి అని మీరు తీసుకెళ్ళి చూపెట్టారనుకోండి, ఆ సారి మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మీకు తర్వాత ఏమన్నా సాయం చేయొచ్చు. చేసినా చేయకపోయినా అవతల వాడిలో నువ్వు భగవంతుడిని చూస్తున్నావు, వాడికి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. నాకేదో ఊడిపోవాలని స్వార్థం కొద్దీ మనం ఏం చేయట్లా. మనం నిస్వార్థంగా ఎంత చేస్తే స్వార్థంతో చేసినా వస్తుంది. ఇప్పుడు మనం పైకి రావాలనుకుంటుంది మన స్వార్థమే, కానీ మన స్వార్థం ఎప్పుడు ఎంతసేపు ఎలా ఉండాలంటే, నేను పైకి రావాలి కానీ నా చుట్టూ 10 మందిని పైకి తెచ్చుకోవాలి. నా పెద్ద గుడి అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు, మా మేడం గారికి ఉంది. నేనేం పెద్ద 2 గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చేంత రిర్రే. నా క్లాస్మేట్ జ్ఞానప్రసన్న అడిగింది, అక్కడ ఎవరో పిల్లలు ఉన్నారా, వాళ్ళు ఏదో కొంచెం ఇబ్బంది పడుతున్నారు, నువ్వు వచ్చింది ఏమన్నా 4 మొక్కలు చెప్తే వాళ్ళు ఎవరన్నా బాగుపడతారు, నేను ఎల్లుండే వస్తున్నానే అని చెప్పాను. ఆదివారం వస్తావా అని అడిగింది అమ్మాయి. ఆదివారం వస్తానే అన్న. నిన్న విపరీతమైన జలుబు, నిన్న జ్వరం ఉంది, 4 పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకున్నాయి ఇప్పటికీ. అయినా నేను చెప్పే మాటలు కానీ నేను చెప్పే ఇది కానీ ఎవరికన్నా 4గురికి ఉపయోగపడితే, ఇప్పుడు ఇక్కడ 50 మంది ఉన్నారు, వీళ్ళలో 4 బాగుపడ్డా నా మాటలకి వాల్యూ వచ్చినట్టు. 50 మందికి 5% వచ్చినా కలెక్టివ్గా చాలా వచ్చినట్టే. ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు, ఐ విల్ బీ హ్యాపీ టు గెట్ 1% ఫ్రమ్ 100 people దాన్ 100% ఫ్రమ్ ఓన్లీ 1%. అట్లా ఇది మీ అందరికీ తలో 5% ఉపయోగపడ్డా చాలు. 20% ఉపయోగపడింది అనుకోండి మరీ సంతోషం. ఎవరైనా 100కు 100% వాడుకోగలిగారు అనుకోండి, వాడుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే ఇది దివ్యమైన ప్లేస్.
ఎక్కువ మంది వాడుకునే అవకాశం. వాడుకునే పైకి వచ్చారనుకోండి ఇంకొంచెం ఈ లోకం మరింత మహత్వపూర్వకంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఎవరన్నా మాట్లాడతారా? రేపు కూడా మాట్లాడరా? దా అందరిలోకల్లా పొడుగ్గా ఉన్న మూడు వేసుకున్నాను లే. ఏం పర్వాలా, గిట్ క్లాప్. రెండు ముక్కలు చెప్పు, ఏది నీకు నచ్చుంటే అది. కొంచెం యువతలు కదా మనం అనుకున్నాం కదా. నా పేరు మణికుమార్. కొంచెం రైట్ చెప్పు. అంటే మరి రిసౌండ్ ఇస్తుంది కదా, అంటే హౌ టు యూజ్ ది మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్ద మాట్లాడతాను రైట్, కానీ చెప్పు, మాట్లాడు. అట్లా కొంచెం ఇక్కడ పెట్టుకుని మాట్లాడు. రైట్. చెప్పండి, పర్లేదు, ఏదైనా సరే మాట్లాడు. రెండు మొక్కలు. సార్ ఇక్కడికి వచ్చి మనకి ఇంత చక్కని విషయాలు చెప్పారంటే చాలా అదృష్టం ఉండాలి మనకి. మనం ఉన్న స్ట్రెస్ కానీ మైండ్ రిలీఫ్ కానీ, నాకైతే కళ్ళు మూసుకొని ఇలాగ 10 నిమిషాలు కూర్చోగా మొత్తం మైండ్ అంతా రిలీఫ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు సార్. గుడ్. గుడ్. ఇంకెవరు మాట్లాడతాను? మాట్లాడతావా? అందరూ ప్రతి వాళ్ళు అటెంప్ట్ చేయాలి, తప్పేం లేదు. 2 నిమిషాలు మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు మనం ఏమి అందరూ దామా అందరూ మనబొట్టు వాళ్ళే, మనబొట్టు వాళ్ళే నవ్వినట్టుగానే ఉంటుంది. ఏం మనం నుంచినప్పుడు మన అట్లాగే ఉంటుంది, ఏం కంగారు లేదు. వాళ్ళు నవ్వారని మనం ఏం ఫీల్ కావక్కర్లా. ఇందా చెప్పాను చూసారా, వాడు బయటకు వచ్చి చెప్పాడు, అమ్మా పెన్నిస్తే మాట్లాడుతున్నట్ట. వాడికి ఇచ్చేసా మరి ఇందాక. సరే పది ఇస్తాదా, పర్వాలా. గుడ్. Good evening to all. My name is Sri Halza Devi. I am studying BA first year second sem. మరి రీసౌండ్ ఇవ్వకూడదా? Sorry for disturbance. సార్ చెప్పినవి నాకు అంతకు మునిపే తెలుసు, కానీ నేను ఇంకా తెలుసుకోవాలనుకున్నాను, అందుకే కూర్చొని ఉన్నాను. అనవసరమైన విషయాలు అన్నారు కానీ అవి పోవడానికి కొంచెం టైం పట్టిద్ది, అవునా సార్? ఇంకొక విషయం, మీరు చెప్పారు కదా సార్ రిలాక్స్ అవ్వడం అని, అందరికీ అలా అవ్వదు. 100%లో 1% కూడా చాలా కష్టమే, అవునా సార్? దాన్నే పరమాత్ముడు ఏమంటాడంటే అభ్యాసం చేయండి, అభ్యాసం చేయండి, అభ్యాసం చేయండి. ఇప్పుడు బయట ఎంతోమందికి ఈ క్లాస్ అందలేదు, మరి మీకు క్లాస్ అందింది, మీరు అదృష్టవంతులే కదా. కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ లక్కీ. ఇప్పుడు నాకు అందలేదు కాబట్టి నాకు రిలాక్స్ అవ్వడం చేత కాలేదు కాబట్టి అందరికీ రిలాక్స్ కావట్లేరు అని అనుకోవడం తప్పు. 1% కాదు, ప్రతి దాంట్లోనూ దెర్ ఈజ్ ఎ రూల్ కాల్డ్ 80-20 రూల్. అంటే ఇక్కడ 50 మంది పిల్లలు ఉంటే వీళ్ళలో 10 మంది చాకులు ఉండొచ్చు, వాళ్ళ పర్సంటేజ్ పెంచుకోవచ్చు. వేరెవర్ యు ఆర్, ఒక 5% ఇంప్రూవ్ చేసుకోలేమా? రోజుకి 1% ఇంప్రూవ్ అయితే రోజుకి 1% ఇంప్రూవ్ కాగలమా మనం? సంవత్సరం తిరిగేసరికి మీరు 37 రెట్లు, ఈ రోజు నుంచి 37 రెట్లు మీరు చాకులు అవుతారు. రోజు 1%. రోజుకు 5 నిమిషాలు లాంటిదే ఇట్లాంటివి విన్నా. ఈ మధ్య ఒక అద్భుతమైన పుస్తకం వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన పుస్తకం, అటామిక్ హ్యాబిట్స్ అని. ఆయన రాసిన 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యోగా చేసాం, ఏదో యోగాంధ్రలోనో ఏదో 3 రోజులు చేసి వదిలేసాం. 3 రోజులు చేసిన దాని ఫలితం ఉంటుంది ఏమిటి? ఒళ్ళు నొప్పులు.
కానీ దీన్నే 20 రోజులు క్యారీ చేసాం, దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఫలితం కనపడదట. ఇనీషియల్గా చాలాసార్లు ఇలాగే ఉంటుంది కరువు, కానీ స్లోగా ఒక స్టేజ్ దాటిన తర్వాత అది ఇలా 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 పైకి పోతుంటుంది రా అబ్బాయి అని గ్రాఫ్ వేసి చూపెట్టాడు ఆయన. ఇది పచ్చి నిజం. 2 minute రూల్స్ అని రాశారు. రోజుకు 2 నిమిషాలు ఈ సాధన చేసినా నెల తిరిగేసరికి మీలో మీరు మార్పులు తెలుస్తాయి. సంవత్సరం తిరిగేసరికి మీ న్యూక్లియస్ అంతా మారిపోతుంది, మీ డిఎన్ఏ అంతా. అంచేత 1% కూడా రిలాక్స్ కాలేరు అనేది కూడాను చాలా ఇంపార్టెంటే. కానీ సాధనతోటి మనం ఆ 1% ఎవడైతే బాగా రిలాక్స్ అయినాడో వాడే తోపు అవుతున్నాడు. సక్సెస్ రేట్ తను చెప్పినట్టు 1% ఉంటుంది, పైగా కాంపిటేటివ్ ఫీల్డ్లో 1% ఉంటుంది. అందుచేత ఇలాంటివి మనం విన్నప్పుడు దీన్ని మనం క్యాపిటలైజ్ చేసుకోవాలి. సార్ 100%లో 1% మంది ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మన సొంత ప్రయత్నం మనం చేయాలి కదా సార్. మనం ఏదో ఇప్పుడు ఒకటి తప్పు అని తెలిసినప్పుడు దాని గురించి కొంతమంది అంటారు వదిలేస్తాం సార్. కొన్ని విషయాలు ఉంటాయి, అవి ఎప్పుడు వదలలేము కదా సార్. ఇప్పుడు మీకు చెప్పింది అదే, తప్పులు వదిలేయగలగటం ఎలాగనేదే నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరో తప్పు చేసి ఉంటారు, దాన్ని మనం అనుభవిస్తున్నామని. దాన్నే మీకు ఇప్పుడు ఏమి చెప్పాను, టెక్నిక్లో చాలా చాలా అద్భుతమైన టెక్నిక్ చెప్పాను, ఎవ్వరూ చెప్పండి మీకు. చాలామందికి రిలీజియన్ అంటే కొంత భక్తి ఉంటుంది, లేకపోయినా కూడాను దాని ప్రభావం ఉంటుంది. ఇవన్నీ నేను మీతో మాట్లాడినవి చాలా అద్భుతమైన సీక్రెట్స్. మెదడు ఎలా ఆలోచిస్తుంది, మెదడు ఆలోచనని ఎలా మార్చుకోగలగచ్చు అనేదానికి ఇవి ఇచ్చాను. ఒకటి మీకు చెప్పింది, ఇలా వెనక్కి వాళ్ళు ఇది చేసినప్పుడు దాని ఎఫెక్ట్ తగ్గుతుందని చెప్పాను. అది చేయించలా మీకు, దాని మీద పవర్ఫుల్ది చేయించా. మనకేదన్నా వద్దు, మనకేమన్నా కష్టం కలిగింది, ఇవి బుర్రల్లో తిరుగుతూనే ఉంటాయి. దాన్ని బయటకు తీసుకొచ్చి చూపెట్టడం అనేది మన వల్ల కాదు. పాప చెప్పినట్టు అది మన బుర్రలో గిరగిరా తిరిగి మనకి చాలా ఇబ్బంది పెడుతుంది. చైల్డ్హుడ్ డ్రామా అంటాం, మన ఇంట్లో బ్యాక్గ్రౌండ్ వల్ల కావచ్చు, లేకపోతే ఎవరో తోడుకోడలు తిట్టింది అని చెప్పి మనం తోడుకోసుకుంటున్నాం అంటారే, అలాంటి ఎగ్జాంపుల్. సో వాటినన్నింటినీ ఏం చేసాం, మీకు చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్పా. మీకు ఏదన్నా ప్లేస్కి తీసుకెళ్ళి, లేదు అక్కడ కూడా అక్కర్లా, ఆ థాట్స్నన్నింటినీ ఫిజికల్గా బయటికి తీసుకురావటానికి ట్రై చేయండి. వాటిని ఒక కర్పూరం ఉండలాగా చేసామనుకోండి. మన చుట్టూ ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. దీన్ని ఒక అగ్గిపుల్ల గీసి వెలిగించామనుకోండి, అంత మాత్రాన పోతుందా? ఒక్కసారి చేసినంత మాత్రాన పోకపోవచ్చు. దాన్ని మీరు ఇమోషనల్గా ఎంత ఇమోషనల్గా ఇన్వాల్వ్ అయి చేశారనే దాన్ని బట్టి దాని ఫలితం ఉంటుంది. ఇది కాక దాంతోపాటు ఇంకా బోల్డ్ టెక్నిక్స్ అలాంటివి ఉన్నాయి. లేదంటే ఆ ప్రాబ్లమ్నంతా అలా తిట్టిన వాడిది ఇలాంటి బ్యాడ్ ఈవెంట్స్ అన్నింటినీ ఒక పెద్ద ఐస్ బ్లాక్ లాగా వాడుకుని ఐస్ బ్లాక్ లాగా మార్చామనుకుని దాని కింద ఏదో ఒక చిన్న మంట పెట్టామనుకుని ఒక చిన్న క్యాండిల్ చాలు. ఒక పెద్ద ఐస్ బ్లాక్ అయినా సరే ఒక పెద్ద ప్లేట్లో పెట్టామని ఇమాజిన్ చేసి ఊహకున్నంత పవరు నిజానికి లేదు. ఊహకున్నంత పవరు నిజానికి లేదుట. అందుచేత మీరు ఎంత చక్కగా అది ఊహించి దాని కింద ఒక క్యాండిల్ పెట్టి అదంతా కరిగిపోయింది, ఆవిరైపోయింది అనుకుంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇంకో టెక్నిక్ చెప్పా. ఎవరి మీద ఉన్న కోపం ఏదో మీరు చూస్తుంటారు, గేమ్స్ ఆడే వాళ్ళకి దాంట్లో చాలా వరకు ఇమోషన్స్ అన్నీ పోతాయండి. గేమ్స్ ఆడేటప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ది ప్రెజెంట్ అన్నాడు. సో గేమ్స్ ఆడటం వల్ల కూడా చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓకే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆ పాప బయటకు వచ్చి అన్నీ చెప్తోంది, ఐఎమ్ హ్యాపీ. మీలో కూడా ఎవరికో కొన్ని ఉండొచ్చు ఇట్లాంటివి, అర్థమైందా? నాకున్నాయి అట్లాంటివి. నాకున్న వాటిని నేను ఇలాంటివి చేసి చాలా వరకు కొద్ది కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాను.
నేనేమి సర్వసంగ పరిత్యాగిని కాదు, నేనేమి ఋషిని కాదు, నేనేమి పెద్ద ఇది కాదు. ఇవన్నీ నేర్చుకుని నేను ఇవన్నీ ఒకటొకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో 12వ చాప్టర్లో భక్తి యోగం అని ఉంది. దాంట్లో భక్తుడి లక్షణాలను 35 లక్షణాలు రాశాడు. అద్వేష్ట సర్వభూతానాం అంటే ఎవడి మీద ద్వేషం ఉంటే నేను కరెక్ట్ కాదు. ఆ ద్వేషాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. చెప్పున్నాను సార్. ఇప్పుడు మనం ఒకరిని ద్వేషిస్తున్నామంటే మనకి తర్వాత ఆ ద్వేషాన్ని వస్తుంది కదా సార్. అదే కదా, అందుకే కదా వదిలించుకోవాలని చెప్తున్నది. మరి సార్ కొంతమంది ఉంటారు, అంటే నా గురించి నేను చెప్పుకుంటాను సార్. చెప్పు. నీ గురించే కాదు, నువ్వు యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెవరల్ పీపుల్ హియర్. వాళ్ళు బోల్డ్గా బయటకు వచ్చి చెప్పట్లేదు, నువ్వు చెప్తున్నావు. ఆమె చెప్పిన సమస్యలు మనలో కూడా కొంతమందికి ఉంటాయి. ఈ సమస్యలు నాకు ఉన్నాయి, నేను చెప్తున్నా. నేను ఇలాంటివి వాడుకునే నేను బయటపడ్డానని చెప్తున్నా. బయటపడతాము, బయటపడచ్చు చెప్తున్నాను సార్. నాకు ఒక విషయం గురించి తెలిసిందనుకోండి, అది నాకు బాధ కలిగించేది అనుకోండి, లేకుంటే సంతోషం కలిగించేదే అనుకోండి, అది నేను ఊరుకోకనే ఓవర్ థింకింగ్ చేస్తుంటాను. చెప్పింది అదే. ఆ ఓవర్ థింకింగ్ ప్రతి వాళ్ళు చేస్తారు, నువ్వు ఒక్కదానివే కాదు. ఒకడికి 1% ఎక్కువ, ఒకడికి 5% తక్కువ. ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు బ్రేక్ చేయండి దాన్ని. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇలా కూర్చుని ఆలోచించండి. దానివల్ల జరిగేది ఏంటి? మనకేమన్నా ఉపయోగం ఉందా దానివల్ల? ఎవరి వల్ల జరిగింది? దీనివల్ల అపకారం ఎవరికి జరుగుతోంది? మైండ్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు ఇవన్నీ. ఐన్స్టీన్ వీటినన్నింటినీ మైండ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నాడు. కోగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. దాన్ని ముందు కాగితం మీద రాయండి, డైరీ, క్రానికల్. కాగితం మీద రాసి దీనివల్ల నాకేమన్నా ఉపయోగం ఉందా, దీనివల్ల నేనేమైనా నష్టపోతున్నానా, దీని నుంచి బయటపడటానికి ప్రతిదానికి సొల్యూషన్ వెతకండి. నాదే చెప్తాను, ఎన్ని చెప్తున్నాను. నాకు బోల్డ్ జబ్బులు ఉన్నాయి. ఈ యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం ఉండేది, అది ఎన్ని మందులు వేసినా నాకు తగ్గలేదు. ఎవరిదో ఒక మాట విన్నాను నేను, ఏదో తప్పు చేయటం వల్ల జబ్బులు చేస్తాయి. బాబు నేనేదో తప్పు చేసి ఉంటాను, స్వామి పరమాత్మ నేనేదో తప్పు చేశాను, ఈ తప్పు నుంచి నన్ను బయటయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్గివ్ మీ. నేను ఎవరికో ద్రోహం చేసి ఉండొచ్చు, దానివల్ల అయి ఉండొచ్చు. వాడిని ఇప్పుడు నేను కలవలేకపోవచ్చు, కానీ ఈ జన్మలో వాడికి కలిస్తే వాడికి నేను సాయం చేయగలిగేలాగా చూడు అని. ఇప్పుడు ఏ మందు వేయాలో ఏదో వేరే మందు వేసుకున్నాను. ఇప్పుడు నేను చాలా రెట్లు బెటర్. ఈ ప్రాబ్లంతో నేను కొన్ని నెలల నుంచి బాధపడుతున్నాను. అందుచేత ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి. దీని మీద మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టండి. ప్రస్తునా ఈ పాపగా బుక్ ఇవ్వండి ఒకసారి. నావి బుక్స్ తెచ్చాను, చెప్పమ్మా. తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ ఆ తప్పు చేయడం కరెక్ట్ కాదు కదా సార్. దాన్ని వదిలేస్తాం అక్కడితో. కానీ కొంతమంది ఉంటారు వదలలేరు. ఎందుకని? ఇవన్నీ నువ్వు చెప్పేవన్నీ ఆల్మోస్ట్ నార్మల్గా జరుగుతున్న విషయాలు. ఒకటి, ఇది నార్మల్, ప్రస్తుత సమాజానికి ఇది నార్మల్ అనుకుంటే మన టెన్షన్ సగం తగ్గుతుంది. ఈ రోజున నిజంగా సఫర్ అవుతున్నది ఎవరయ్యా అంటే పూర్తిగా సేఫ్గా ఉన్నవాడు, ఏ తప్పు చేయనివాడు. వాడు చాలా కష్టపడుతున్నాడు. 2, మీరు చెప్పిన క్యారెక్టర్స్లో ఒక ఇంపార్టెంట్ది ఏంటంటే అపైసునం, అంటే ఎవ్వడి గురించి చెడుగా మాట్లాడకూడదు, చెడుగా అనుకోకూడదు. దానికి ఆన్సర్ ఇందాక చెప్పిన దాంట్లో కూడా నేను చెప్పాను. పరమాత్ముడు వాడి మీద కూడాను సమాన దృష్టిలోనే ఉన్నట్ట. ఆయనకి శకుని ఒకడే, దుర్యోధనుడు ఒకడే, జగన్మోహన్ ఒకడే, ఇమ్మిందు గారు ఒకడే, నువ్వు ఒకటే. అయితే ఎవడు ధర్మం వైపు ఉంటాడో వాడి పక్షాన చివరికి వాడికి న్యాయం జరిగేలాగా చూస్తాడు. ఈ లోపల బాగుండు తకరాలు జరగచ్చు. కానీ ఇలాంటి టెస్టులు పెట్టినప్పుడు మనిషికి ఒక్కడికే భగవంతుడు ఆ ఇంగిత జ్ఞానం ఇచ్చాట, ఆలోచించగలిగే శక్తి.
దాన్ని మనం ఏదో రకంగా వాడుకుని దాని నుంచి బయటపడే మార్గం. ఇక ఏది చేత కానప్పుడు సర్వస్య శరణం, అన్యథా శరణం నాస్తి అన్నట్టు పూర్తిగా సరెండర్ కావడం. అలాగనే పూర్తిగా ఆయన మీద అన్నీ ఆయనే చేస్తాడు అనుకుంటే అది ఒక రకంగా ఆయనకి ట్రబుల్ ఇచ్చినట్టు. ఓకే, తప్పులు రిపీటెడ్గా చేసేవాళ్ళు ఎక్కువ అవుతూనే ఉంటారు. మీకు నేను చెప్పే ఇవి చెప్తా, ఆ బుక్లో రాశాను నేను. మనకి యుగాలు 4 అని లెక్క. కృతయుగము, ఏమై యుగాలరా? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. త్రేతాయుగంలో ధర్మం ఎట్లా ఉందిట? 4 పాదాల మీద ఉందిట. కానీ అప్పుడు కూడా యుద్ధాలు జరిగినాయి, దేవతలు రాక్షసుల మధ్య జరిగినాయిట. త్రేతాయుగంలో ఎట్లా జరిగినాయి? 50-50, 2 పాదాల మీదే నడుస్తోందట. రాముడు చివరికి ఎప్పుడు అస్త్ర సన్యాసం చేశాట అంటే అందరూ లోకల్లో జనాలందరూ కూడా వెధవ పనులు చేయడం మొదలుపెట్టారట. వెధవ పనులు చేయడం అంటే ఆయన బయటకు వెళ్తే ఎవడు పట్టించుకోవట్లేదట. సీతమ్మ వారి మీద ఊరికినే ఎవరో అభాసు వేసేట. ఒక అమ్మాయి అలా పుస్తకంలో రాసేప్పుడు ఒక మాటే రాస్తాడు, అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట. ఇక మన పని అయిపోయిందని చెప్పి ఆయన వెళ్ళిపోయినట్ట. ద్వాపరయుగంలో 2 పాదాల మీద నడిచింది, త్రేతాయుగంలో 3 పాదాలు. 2 పాదాల మీద నడిస్తే చివరిలో యుద్ధం జరిగింది. ఎంతమంది మధ్య జరిగింది? అక్షోహిణి అంటే మనకు తెలియదు, 7 లక్షలు అనుకుందాం మనం. 7 లక్షల మంది పాండవుల వైపు ఉన్నారు, ధర్మం వైపు ఉన్నారు. 11 లక్షల మంది అధర్మం వైపు ఉన్నారు. అంటే 7:11 ఉంది. ఇప్పుడు ఏకపాదం, ఒంటి కాలు మీద నడుస్తుంట. అంచేత ఇప్పుడు అధర్మం ఎక్కువే ఉంటుంది. దాని నుంచి మనం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి. 1, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ దిస్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. ఇరాన్ ఇరాక్ కొట్టుకుంటూనే ఉంటాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ బాంబులు వేస్తుంటుంది, ఇజ్రాయెల్ మీద ఇరాన్ బాంబులు వేస్తుంటుంది. ట్రంప్ గారు అలా అరుస్తుంటారు. కానీ వీటిల్లోంచి డాల్ఫిన్లు ఉంటాయట. డాల్ఫిన్లు పెద్ద పెద్ద చేపలు ఉంటాయట, చిన్న చేపలు ఉంటాయట. వీటిల్లోంచి మనం ఇలాంటివి నేర్చుకుని మనల్ని మంచివాళ్ళుగా మనం ప్రూవ్ చేసుకుంటూ మనం పైకి ఎదగవలసిందే. మనలాంటి వాళ్ళ అవసరం సొసైటీకి ఇంకా ఈ రోజున ఇంకా ఎక్కువ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. పెండి వెళ్తా. ఓకే, థ్యాంక్ యూ. సో అందరికీ ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడుతూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎవరన్నా చెప్తా ఉంటే చెప్పచ్చు. కొంతమందికి ఈ సెషన్ చేసినప్పుడు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. ఓకే, మిమ్మల్ని మీకు ఏం అర్థం చేసుకున్నారంటే ఎవరు లేవరేంటి? ఇది ఇలాంటిది ఏంటంటే నేర్చుకుంటే పుస్తకంలో చదివితే వచ్చేది కాదు, విన్నా వచ్చేది కాదు, చేసుకోవాలి. సో ఒక చిన్నగా అనుభవం ఇచ్చారు మీకు. అది మీరు మీకు ఎప్పుడు వీలుంటే ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు మీరు చేసుకుంటూ ఉండాలి. అంతే కదా. ఒక పాఠం ఉంటుందనుకో, నువ్వు అసలు వినలేదుగా పాఠ కాదు, అలా కాదు. ఇప్పుడు ఇంతమంది ఉంటే పాఠం ఎవరైనా చెప్తే మీకు కావాల్సినప్పుడే మీరు వింటారు, మీరు కావాల్సిందే మీరు వింటారు. అది టీచర్గా మా అనుభవం. నేను చెప్పినట్టు మొదటి నుంచి చివరి వరకు ఎవరు వినరని టీచర్కి కూడా తెలుసు. మీరు ఎంత మస్కా వేసినా కూడా తెలిసిపోతుంది. కానీ ఏంటంటే మీకన్నా నేను కూడా చదివాను కదా, చదివాకే కదా టీచర్ అయింది. ఇట్లాంటి పరిస్థితులు డాక్టర్ గారు చెప్పింది ఏంటి మనకి, వీడు ఇప్పుడే మొదలుపెట్టాడేంటి, డాక్టర్ గారు చెప్పింది ఏంటి, ఐక్యూ ఒకటి చెప్పారా, ఈక్యూ చెప్పారా. ఈక్యూ అంటే ఎమోషన్ అంటే భావోద్వేగాలు. ఓకే, కొన్నిసార్లు భావం ఉంటుంది, ఉద్వేగం ఉంటుంది, కోపం, తర్వాత ఎక్కువ ఇది శోకం, ఇట్లాంటివి చాలా. లేకపోతే విపరీతమైన చేతులు ఉపయోగించాల్సిన
ఉద్వేగం అన్నమాట. అలా ఆ ఉద్వేగాన్ని మనం ఎలా అది మనకి హాని, ఎదుటి వాళ్ళకి హాని ఉండదు. మనం చెయ్యి ఎత్తితే కొడితే వాళ్ళకి హాని. అప్పుడు ఇద్దరికి ఏమవుతుంది, మనం జైల్లోకి వెళ్తాం, లీగల్ అయిపోతుంది. అప్పుడు అంత మటుకు రాకుండా చూసుకోవాలి. మనకి హాని కలగకూడదు, మన వల్ల ఇతరులకి భావోద్వేగం వల్ల హాని కలగకూడదు. అది మనం ఎలా చేసుకోవాలి. నాకు డాక్టర్ గారు చెప్పింది బాగా నచ్చింది ఏంటంటే ఏక్యూ చెప్పారు కదా. అంటే ఏంటి, యాడ్వర్సిటీ అంటే మనం ఒక పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితిని మొదటిసారి చూస్తున్నాం. దానికి ఎలా, ఇప్పుడు మీరు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు, మొదట్లో వచ్చిన వాళ్ళు అన్నపూర్ణాలయంలో వడ్డించాలి అని చెప్పారనుకో, ముందు సీనియర్స్ చేస్తారు కదా, తర్వాత చేయిస్తారు. మీకు అప్పుడు ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరే చేయగలరు. అంటే కొత్తది ఏదన్నా కొత్తది మామూలుగా చేయాల్సిన పని ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు, అలవాటు అయిపోతుంది. ఇంకా బాగా ఇదిగా చెప్పాలంటే బ్రష్ చేసుకోవటం. మీరు ఇప్పుడు బ్రష్ చేయడం మొదలుపెట్టారా, చిన్నప్పుడు మొదలుపెట్టారు. మీ అమ్మగారు నాన్నగారు అప్పటి నుంచి మొదలు పెడితే అది ఎందుకన్నా మంచిదనుకుని ఇప్పుడు మీరు కంటిన్యూస్గా చేస్తారో చేయట్లేదో మీ ఇష్టం, చూసుకోండి. అవునా, ప్రాక్టీస్ అవుతుంది. అలాగే ఏదన్నా విషయం మనం తట్టుకోలేనిగా ఉండి మనం చేయలేనిదిగా ఉన్నప్పుడు, మనకి కష్టం అనిపించినప్పుడు చెప్పగలగాలి. ఇంకెవరికో తెలిసిన వాళ్ళు మనకి సలహా ఇవ్వగలరు. లేకపోతే ఇప్పుడు ఏబిసిడీలు రాశారా, కొంతమంది గుండ్రగా రాస్తారు, కొంతమంది ఏమో అర్థమే కాదు. ఇప్పుడు గుండ్రంగా రాసిన వాళ్ళు పుట్టినప్పటి నుంచి గుండ్రంగా నేర్చుకున్నారా, ఎలా వచ్చింది వాళ్ళకి, రోజు అలవాటు చేసుకున్నారు. అలాగనే ఎలాంటివైనా ఇలా చిన్నగా ఏదైనా ఇప్పుడు చదువుకోవాలనిపించట్లేదు, చికాగ్గా ఉంది, ఏం చేస్తాం, చికాగ్గా ఉంది, చదువుకోవట్లేదు, అవ్వట్లేదు అని కూర్చుంటామా, ఇంకో పని ఏదో చేస్తాం, బ్రేక్ తీసుకుంటామా 10 నిమిషాలు. సినిమాలో కూడా ఇంటర్వెల్ ఉంటుంది కదా, అలా మనం కూడా చిన్న ఇంటర్వెల్ తీసుకుంటాం. క్లాస్లో కూడా ఇప్పుడు చక్రి ఎక్కువ తీసుకుంటాడు అనుకో ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్ చిన్నది చేసుకున్నారంటే మీకు ఉపయోగపడుతుంది. ఇంటర్వెల్ లేకుండా పనులు చేయొద్దు కూడా అసలు. ఒకటే పని చేసి విసుగు వస్తుంది. అది ఆ విసుగు వచ్చినప్పుడు ఇంటర్వెల్ తీసుకోండి. ఇంటర్వెల్లో మనకి ఇష్టమైంది, లేకపోతే ఓ పాట పాడుకోవడం. కానీ కాలేజీలో క్లాస్లో పాట పాడనీరుగా, బాత్రూమ్కి వెళ్ళి రావచ్చు, బ్రేక్ వస్తుంది, అక్కడ మంచినీళ్ళు తాగి రావచ్చు. మీరు చేస్తుంటారు ఇవన్నీ. క్లాస్ బోర్ కొడితే మంచినీళ్ళు తాగడానికి వెళ్ళరు, 4 సార్లు తాగుతారు, అవునా కదా, 5 సార్లు కూడా తాగుతారా. సో బ్రేక్ దొరుకుతుంది. అలా మనం బ్రేక్, ఆ బ్రేక్ ఎలాగంటే నువ్వు క్లాస్లో నుంచి విడిపోకుండా చిన్నగా బ్రేక్, లేకపోతే టీచరే బ్రేక్ ఇస్తారు, ఆయన ఏదో రాసుకుంటారు, మీకు ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇస్తారు, అలాగనమాట. అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫార్ములా లాగా లేదు. ఇప్పుడు ఏంటంటే మీకు బ్రేక్ ఎలా అవసరం వస్తుందో, మీకు ఎలా అవసరం వస్తుందో నువ్వు ఇంకోలాగా వాడవచ్చు. ఎవరన్నా అయితే పాట పాడి ఆట ఆడి ఈవినింగ్ గేమ్స్ ఆడతారు కదా, అది కూడా బ్రేక్ కింద లెక్క. పొద్దునంతా పాడిన తర్వాత ఆటలు ఆడుకుని మళ్ళీ వెనక్కి వెళ్తారు, సో అది బ్రేక్ కింద లెక్క. మనం సాయంకాలం రాత్రిపూట నిద్రపోతామా, నిన్నటికి రేపటికి బ్రేక్ దొరకదా, ఆ బ్రేక్ ముఖ్యం మనకి. ఆ బ్రేక్ దానిది మనం ఆలోచించి మనకి ఎలాంటి బ్రేక్ మనకైతే దానిలోంచి మర్చిపోయి మనకి హాని కలిగించుకోకుండా ఉంటామో అది బ్రేక్. అలా మనం రోజువారీ అలవాటు చేసుకుంటూ ఉండాలి. డెఫినెట్గా ఇంట్లో మీరు మీ అమ్మని మీ నాన్నగారిని చూస్తే వాళ్ళు వంట ఒకేసారి చేయరు. అక్కడ పెట్టి ఇంకో పని చేసుకుని లేకపోతే కూర్చుని ఏదో చదువుకుని మళ్ళీ వచ్చి దాన్ని చూసి కూరలు తరుకుని అలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తుంటారు. అలా చదువులు కూడా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, మీరు పరీక్షకి ఒకటి చదువుతారు, ఒకటి బాగా ఇష్టపడి చదువుతారు, ఒకటేమో ఇష్టం లేదు. మీకు ఇష్టం లేకపోతే అది చదవబుద్ధి అవ్వకపోతే అందులో మార్కులు రావు. అప్పుడు దానిలో కూడా మార్కులు రావాలంటే ఏం చేయాలి, కొంచెం సేపు చదవాలి. అది ఇష్టం వచ్చేంత మటుకు చదవాలి. ఇష్టం వస్తే ఇంకా దానంతట అదే. ఏం చేస్తావు నువ్వు చక్రి, ఇష్టం లేకపోతే వినవా? సో అలా
ఒక క్లాస్లో కంటిన్యూస్గా ఉండదు. మీకు ఏది వీలుగా ఉందో, మీకు ఏవైతే చేయగలరో, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన కొన్ని చాలా చెప్పారు, చాలా వాటిలో 2-3 మీకు నచ్చాయి, మిగతా 2-3 మీకు నచ్చాయి. మీకు ఎలా నచ్చి, మీకు ఎలా వీలుండి, మీరు ఎలా బ్రేక్ చేయాలో అలా మీరు ఆ బ్రేకింగ్ నేర్చుకోవచ్చు. అప్పుడు అడ్వర్సిటీ అంటే ఇలా తెలియని సంఘటనలు జరిగితే మనకి తెలియకుండా ఎప్పుడు దాన్ని ఫేస్ చేయని సంఘటన జరిగితే ఎలా నేర్చుకోవాలి, ముందు చూసి నేర్చుకుంటాం, తర్వాత చేసి నేర్చుకుంటాం. ఓకే, విన్నప్పుడు పాఠం చాలా బాగుంటుంది, నిద్ర కూడా బాగా వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఏ వయసులో ఉన్నారంటే మీకు మీరు మీ జీవితాన్ని ముందుకి ఏవేవి అలవాట్లు చేసుకుని ఎలా వెళ్తారా దాని మీద ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లలు పుట్టారనుకో, వాళ్ళ వాతావరణం వేరే ఉంటుంది, కానీ మీరు చెప్పగలరు, నేను చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఇవి చేశాను, నాకు ఇవి బాగా ఉపయోగపడ్డాయి, నీకేం ఉపయోగపడతావు నువ్వు చూసుకోవచ్చు. అంటే ఆప్షన్ ఎక్కడుంది, నాకు మా తల్లిదండ్రులు చేసినవి ఆప్షన్ ఉంది, నేను కూడా కొత్తవి ఆలోచించే ఆప్షన్స్ ఉంటాయి. అలా స్కోప్ పెట్టుకోవాలన్నమాట. ఏది ఎండ్ కాదు, ఏది మొదలు కాదు, ఏది ఎండ్ కాదు. ఇంకొకటి డాక్టర్ గారు చెప్పిన దాంట్లో ఇంకోటి ఇదేంటంటే, అమ్మ ఏమంటారు ఎప్పుడు, మీరందరూ ఏమంటారు, మీరందరూ నా బిడ్డలు, నేను కని ఈ మాత్రం చెప్పకపోతే ఎట్లా చక్రి, నేను కని మీ అమ్మలకి ఇచ్చాను అన్నారా? చదవలేదు ఎక్కడ కదా? పోయి మీరు ఇలా మొహం పెడితే ఎట్లాగమ్మా? అమ్మ ఏమన్నారు, మీరందరూ నా బిడ్డలు అంటే నువ్వు నేను అమ్మ బిడ్డలమే, మన ఇద్దరికీ అమ్మ సేమ్ పర్సన్, అవునా? ఇప్పుడు నువ్వేమో పాఠం విన్నావు, నువ్వేమో పాఠం వినలేదు. ఎవరమ్మా హరిత అడిగావు కదా, 1% మిగతా వాళ్ళు అంటున్నావే. ఇప్పుడు నువ్వు కూడా అమ్మ బిడ్డే, నువ్వు కూడా అమ్మ బిడ్డే, నువ్వు కూడా అమ్మ బిడ్డే, నేను కూడా అమ్మ బిడ్డే. మనలో తేడా ఏమిటి? సేమ్ ఏమిటి? అందరికీ అమ్మ. తేడాలు ఏమిటి? మన అమ్మలు. కానీ మన కామన్గా మనకున్నది ఏంటంటే అందరూ అమ్మ బిడ్డలే. ఇప్పుడు ఒక అమ్మ బిడ్డ పొడుగ్గా ఉన్నాడు, ఇంకో అమ్మ బిడ్డ పొట్టిగా ఉన్నాడు, అయినా అమ్మ బిడ్డలు కాదా? డిఫరెన్స్ అలా భౌతికంగా ఉండొచ్చు, కానీ అమ్మ ఏమన్నారు, అందరూ నా బిడ్డలే అన్నారు. సో అది మనకి ఒక ఫ్రెండ్ ఇష్టం లేదనుకో క్లాస్లో, కానీ అమ్మ బిడ్డే కదా. ఇంకొకళ్ళేమో వీళ్ళు ఎందుకు నాతో బాగుంటారు, వాళ్ళు ఎందుకు ఉండరు, అనవసరం అదంతా. అమ్మ బిడ్డలు ఇలాగా ఉంటారు, ఇలాగా ఉంటారు, సేమ్ అయిపోయిందా? తర్వాత ఒక ముద్ర చెప్పారు మీకు డాక్టర్ గారు, ఒక ముద్ర చెప్పారా? ఈ వేలు 2 పెట్టమని చెప్పారా? ఈ 2 హైమక్క 2 చేతులు ఇలా ఉంటాయి చూసారా, అది హైమక్క ముద్ర. ఒక చెయ్యి ఇలా ఉంటుంది కదా, 2 చెయ్యేమో ఇలా ఉంటుంది. కానీ ఈ 2 చూడండి ఈసారి సరిగ్గా, 2 చేతులు ముద్రలు ఉంటాయి. ఆ ముద్ర పెట్టి కళ్ళు మూసుకుని చెప్పమన్నారు. మీకు హాయిగా ఉన్న పరిస్థితిని గుర్తు తెచ్చుకోమన్నారు. ఇంకా హాయిగా ఉన్నది అది చెప్పిందనమాట. ఓకే, అది గుర్తుపెడుతుంది మీకు. ఏరమ్మా అమ్మ రాలేదు, వీ కెన్ క్లోజ్ ఐ థింక్. లేదు వెళ్ళిపోవటం కాదు. ఇప్పుడు చక్రి ఏం చేశాడు, ఏం నేర్చుకున్నాడో మాట్లాడతాడు. రామ్మా ఇట్రా. ఆడపిల్లలు ఎవరు రాలేదేంటి? అలా కాదు, ఇప్పుడు ఇందులో అర్థమయ్యేది ఏం లేదు. మీ అంతటి మీరు ఎలా తీసుకోబోతున్నారు అనేది చూడాలి. మళ్ళీ డాక్టర్ గారు ఎన్నిసార్లు రమ్మని వస్తారు తప్పకుండా. కానీ వచ్చినప్పటికీ ఇప్పుడుది గుర్తుంచుకోవాలిగా మీరు. వచ్చి నెక్స్ట్ దానికి ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత పిలిచారనుకో, అప్పుడు ఏంట్రా అప్పుడు నేను వచ్చాను కదా మీరేంటి మర్చిపోయారా అనుకోరు. అది మీరు ప్రాక్టీస్లో పెట్టారో లేదో ఎలా తెలుస్తుంది? అవునా? ఎవరన్నా ఆడపిల్లల్లో ఆడపిల్లలు దా, నువ్వే దా.
ఎవరో ఒకరు చెప్పండి, మీకు ఏం అర్థమైంది, ఏం అర్థం అవ్వలేదు, ఏమన్నా క్వశ్చన్లు ఉన్నాయా, ఏదైనా డౌట్లు ఉన్నాయా, లేకపోతే ఇందులో అర్థమయ్యేదేం లేదు, చక్కగా కథ చెప్పినట్టు చెప్పారు. బాగుందా, బాగాలేదా, నీకు ఉపయోగం అనుకుంటున్నావా, ఉపయోగం అనుకోవట్లేదా? రామ్మా కృష్ణవేణి. మీకు ఆర్మీ ఆఫీసర్సే రావాలి కదా, బెత్తం పట్టుకుంటే అప్పుడు వస్తారు కదా. ఆయన కూడా పిలుస్తా. మీ పిల్లలు ఏమీ చేయట్లేదు ఇక్కడ అని చెప్తాను. దా పర్వాలేదా, దా. నీ ఇష్టం, కూర్చుని కళ్ళు మూసుకుని ఏం గుర్తొస్తే అది చెప్పు. అమ్మ డాక్టర్ గారు ప్రాక్టీస్ చేస్తారు, చాలా బిజీగా ఉంటారు. అవునా? అయినా కూడా నేను ఒక ముక్క చెప్పాను, మా పిల్లలకి అవసరం అండి మీరు చెప్పటం, మీరు చేస్తున్న ఇది మెడికల్ స్టూడెంట్స్కే కౌన్సిలింగ్ చేస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి మా పిల్లలకి రండి, మా పిల్లలు అని చెప్తే వచ్చారు. పొద్దుననగా బయలుదేరి వచ్చారు 9 o'clockకి విజయవాడ నుంచి. మీ ఇష్టం, ఇలాగే ఉంటారా అంటే మీ ఇష్టం. దమ్మా ఇద్దరిని ఇంక్లూడ్ చేసి థ్యాంక్స్ చెప్పండి. జై హో మాత, అందరికీ శుభ సాయంత్రం. సార్ మనకి చాలా అంటే ఉపయోగకరమైన విషయాలు చాలావే చెప్పారు. మనం ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలి, ఏవి చేస్తే ఎలా ఎదుగుతాము అనేవి, అంటే ఎమోషనల్ పరంగా కానీ, ఐక్యూ లెవెల్ పెంచుకోవడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ. అండ్ మెడిటేషన్ చేస్తే మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, డిప్రెషన్లోకి వెళ్ళకుండా మైండ్ ఫ్రీగా ఉండి మనం మెయిన్గా స్టూడెంట్స్కి ఉపయోగపడేది ఏంటంటే ఎగ్జామ్స్లో బాగా మెడిటేషన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఈక్యూ గురించి, అంటే ఎమోషనల్ గురించి సార్ ఒక విషయం చెప్పారంటే, మనం ఏదైనా బాధ కలిగిన, కోపం కలిగిన మనం వెంటనే దాన్ని అక్కడ విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోవాలి, కానీ దాని గురించి ఆలోచించకుండా మాట్లాడు, చెప్పు. గుడ్. సో ఎమోషనల్ కోషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐక్యూ ముఖ్యంగా ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీరంతా రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్ అనేది ఒక పార్ట్, జీవితమే ఒక ఎగ్జామ్. కాబట్టి జీవితంలో ఇప్పుడు చాలా రోజుల క్రితం ఒక పుస్తకం చదివాను, దాంట్లో ఆయన రాస్తాడు, మీరంతా గెలవాలి జీవితం అనే బంతట్లో అని. జీవితంలో గెలవాలి. మనం గెలవటమే కాదు, మనం తెచ్చేది ఎందుకు రాయి అంటే మనతో పాటు మన పొట్టి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ ఇలాంటి క్లాస్ వినే అవకాశం రాకపోవచ్చు, ఇలాంటి మంచి విషయాలు వినే అవకాశం రాకపోవచ్చు. వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయగలగాలి. మనం నలుగురికి యూ కెన్ రీచ్ యువర్ గోల్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రొవైడ్ ఎనఫ్ అదర్ పీపుల్ టు రీచ్ దేర్ గోల్స్ అన్నారు. ఇప్పుడు మీరంతా సక్సెస్ఫుల్గా వచ్చారనుకోండి, మేడం గారు సక్సెస్ అయినట్టు. ఆవిడకేమో రూపాయి రాదు. మీరంతా బాగుపడ్డారనుకోండి, ఆవిడ ఫస్ట్ సంతోషపడేది జ్ఞానప్రసన్న గారు. అంటే సరే, ఆవిడ మా ద్వారా పని చేయించుకుంటారు, విషయం అది. ఆవిడకి సంతోషము దుఃఖము అన్నీ ఒకటే. అమ్మకి ఆవిడ మనందరి ద్వారా పని చేయించుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ ఆదేశాలు లేదే నేను ఇక్కడ రాలేను. నేను మొదలే చెప్పాను, నేను ప్రయాణం అంటే నాకు విసుగు, గుడికి నేను ఎక్కువ వెళ్ళను. మేడం గారు వెళ్తారు, హిమేంద్ర గారు వెళ్తారు. అదృష్టం, ఆవిడ ఎంబీబీఎస్లో 23 గోల్డ్ మెడల్స్, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్. అట్లా కామ్గా కూర్చుంటుంది వెనకాల. నేను చెప్పాను కదా, ఇన్స్పిరేషన్ అనేది కూడా కావాలి మనిషికి. ఒక అద్భుతం చూసాం ఈరోజు. అద్భుతాలు అనేవి ఎక్కడో జరుగుతాయి కదా, మన పక్కనే కూడా జరుగుతుంటాయి. ఒక అద్భుతాన్ని చూసామనుకోండి, మనం కూడాను దాంట్లో ఎలా పార్ట్ కాగలం.
ఆవిడ ఆ రంగంలో ఉంటే నేను ఈ రంగంలో మరి ఎంతోమందికి హెల్ప్ చేయగలిగానని అనుకుంటున్నాను. నేను హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పుండకపోవచ్చు నాకు. చాలామంది చెప్పరు. ఎప్పుడో ఒకటి లెటర్ రాస్తాడు, ఎప్పుడో ఒకటి ఫోన్ చేస్తాడు. ఆ మధ్య గౌతమ్ అనేవాడు పని కట్టుకుని వచ్చాడు. సార్ మీరు అప్పుడు చెప్పింది నాకు బాగా ఉపయోగపడింది క్లాస్లో, ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను, నాది ఇప్పుడు పరిస్థితి ఇది, ఏం చేయమంటారు? వాడిని పెట్టుకుని ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ వాడికి ఒక ఇట్లాగా దీనికంటే డెప్త్లో కాసేపు చేసి, ఎవరైనా పోరా మరి దీన్ని మళ్ళీ వాడుకో, ఇదివరకు వాడుకున్నదే మళ్ళీ. చాలా సింపుల్ టెక్నిక్ చెప్పాను మీకు. అంతా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టే ఇది. ఇంత సింప్లిఫై చేసి ఉంటాయి. మీ అదృష్టం ఒక రకంగా నా అదృష్టం. ఎందుకు నా అదృష్టం? కొంతమంది మొదటి నుంచే అనుకుంటున్నాం, అమ్మ అనుకున్నట్టు అందరం ఆమె పిల్లలమే, వసుదైక కుటుంబం. మీరంతా నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా తమ్ముళ్ళే. ఆమెకు ఆ బుద్ధి పుట్టింది, సడన్గా బుద్ధి పుట్టింది, జగన్ ఒకసారి రా అన్నది. నిజానికి జ్వరం వస్తే, జలుబు వస్తే నేను అసలు ఊరికి ఇంట్లోంచి కదలను, హాస్పిటల్ కూడా సెలవు పెట్టి కూర్చుంటాను. రెండోది అవతలవాడికి వస్తుందేమోనండి. కానీ మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం ప్రోగ్రామ్ వస్తుందో ప్రసన్న గారు చెప్పారు. లెట్ మీ అడ్రస్. గుడిని చూడటము, అమ్మని చూడటం ఆవిడది. నా మెయిన్ గోల్ మీకు హెల్ప్ చేయటం ద్వారా ఇలా నేను అమ్మని సేవించుకోవటం, దేవుడిని సేవించుకోవటం, ఇది నా అమ్మ. ఓకే, గుడ్. సో ఇలా చెప్పినట్టు మీకు ఫస్ట్ కమ్అవుట్, ధైర్యంగా ఒక్కరొక్కరు బయటికి రావాలి. పబ్లిక్ స్పీకింగ్ అనేది వరస్ట్ ఫియర్. నా బాబు మనని గడ్డం పుచ్చుకుని లాగి చేతులు లాగి చేశాను, ఇది నాకు నవ్వారు. ఈ మధ్య ఇవాళే చదివాను, ఒక ఇంటర్వ్యూ ఉంటే మామూలుగా ఒక్కడొక్కడిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తా అంటున్నారు. ఇలాగే అందరినీ పెట్టి మామూలుగా ఒక్కొక్కడిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. వీడు మాట్లాడుతున్నది ఏమిటో వింటలేకపోండి, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఒకడు వెనకాలించి అన్నట్ట వాళ్ళు తీసుకున్నారు ఉద్యోగం. ఎందుకు? వీడు నలుగురిని కలుపుకుపోయేవాడు, వీడు టీం వర్క్ పనికొస్తాడు. సో టీంని బయటికి తీసుకొచ్చేవాళ్ళు, టీంతో కలిసిపోయేవాళ్ళు కావాలి ఈరోజు. ఎందుకుట? వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కంప్లైంట్ బాక్స్ అని పెడతారు కదా, ఇక్కడ కూడా ఎక్కడో కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. మీకు ఎవరన్నా మన వాళ్ళు ఎవరన్నా సరిగ్గా సర్వీస్ చేయకపోయి ఉంటే ఒకసారి మాకు ఇన్ఫామ్ చేయండి అని ఇట్లాంటి చోట్ల పెడతారు. ఇక్కడ ఎవరు అట్లాంటి వాళ్ళు ఉండరు కాబట్టి ఉండవు. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఉంటాయి కంప్లైంట్లన్నీ. 100 కంప్లైంట్లన్నీ ఒక 5 మీద ఉన్నాయి. ఈ 5 చూసారట, వీళ్ళు పనిచేస్తున్నారు కానీ వీడు టీంని పైకి తీసుకురావట్లేదు. టుగెదర్ ఎవ్రీవన్ లేదు. వీళ్ళు చిన్ననాభోజపు శ్రీరామ రక్ష. మేడం అంటున్నారు, వాలంటీర్గా చేసేవాళ్ళు ఇందాక నా క్లాస్మేట్ ఆశ అంటాను, వీళ్ళు చూడు ఎంత చక్కగా క్లీన్ చేస్తున్నారో జగన్, కిచెన్లోకి వెళ్ళి చూడు, శ్రద్ధగా చేస్తున్నారు. మేడం అని ఏమన్నారు, ఇప్పుడే ఇక్కడ కూర్చుంటే అంటున్నారు. మన హాస్పిటల్లో 9 నుంచి 2 వరకు పని అంటే 2 కొట్టగానే ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అని చూస్తుంటాడు వాడు. హ్యాండ్ ఓవర్ కూడా సరిగ్గా చేయడు. అది పనిగా చేస్తున్నాడు. వీడు శ్రద్ధగా చేస్తున్నాడు, భగవంతుడి కోసం చేస్తున్నాడు. వీడు శ్రద్ధగా చేస్తున్నాడు, భగవంతుడి కోసం చేస్తున్నాడు. అందరిలో భగవంతుడిని చూసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాలంటీర్ చేస్తున్నప్పుడు వీళ్ళలో ఉన్న ఈశ్వరునికి పెడుతున్నాం అని అనుకుని చేసినప్పుడు శ్రద్ధగా చేస్తాం. నీళ్లు పోసేటప్పుడు పక్కన పోకుండా పోస్తాం. లేదనుకో ఇట్లా పోస్తూ ఉంటాడు వాడు, గ్లాసులో సగం పడుతుంటే కింద సగం పడుతుంటాయి. ఓకే, సో అందరూ ఇలాంటివి జరిగినప్పుడు మేడం రెగ్యులర్గా వస్తున్నారు. సో వచ్చి పిలిచినప్పుడు అందరూ అవకాశం తీసుకుని రండి. ఇందాకెవరో ఒకళ్ళు ప్రాబ్లం చెప్పారనుకోండి, వాళ్ళు ధైర్యం చేసి చెప్పారు. అలాంటి ప్రాబ్లంలు చాలామందికి ఉంటాయి, అందరికీ ఉంటాయి, నాకు ఉన్నాయి, నేను చెప్తున్నా కదా. కానీ నేను ఎలా బయటకు వచ్చానో మీకు చెప్పాను.
ఇవి చేయడం ద్వారా మీరు కూడాను బయటికి రావచ్చు. ఇది ఒక పునాది, ఇది ఒక రోజే. ఇలాంటి బోర్డులు ఉన్నాయి. ఇలాంటివి అనేక పుస్తకాలు చదువుకోవడం ద్వారా కానీ, లేదు అనేక ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్ వినడం ద్వారా కానీ మీరంతా పైకి రావచ్చు. మిమ్మల్ని మీరు కాదు, మనమందరం ఇంకొంచెం అమ్మకి ప్రీతిపాత్రలను చేసుకోవచ్చు. మనం అందరం పైకి వస్తే సంతోషపడేది మేము సంతోషపడతాం, అమ్మ సంతోషపడుతుంది. మనం ఈ ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ ఉన్నందుకు ఒక సార్థకత, ఒక న్యాయం చేయగలుగుతాం. ఓకే. అని కంక్లూడ్ అయిపోయింది అమ్మా. నమస్కారం సార్. ఎస్విజేపి పరిషత్ శ్రీ విజయని పరిషత్ ట్రస్ట్ పక్షాన జగన్నాథం గారికి, హిమబిందు గారికి థ్యాంక్ యూ సార్. ఇవాళ విజిట్ చేసి జిల్లాలో మూడి అందరికీ స్ట్రెస్ మేనేజ్మెంట్ దాని గురించి టెక్నిక్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్విజేపి ట్రస్ట్ అండ్ మాతృశ్రీ మెడికల్ సెంటర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీసెస్. థ్యాంక్ యూ. జై హో మాత. కూర్చోండి. పోతే ఎట్లా? నా క్లాస్మేట్ నేను పిలిస్తే ఎప్పుడైనా వస్తారు. చూద్దాం, మళ్ళీ చెప్తాం. కానీ ఆయన చెప్పినవి గుర్తుపెట్టుకోండి. ఒక గోల్ ఉండటం ముఖ్యం. అది మనం ఎలా చేయడం, అందులో పరీక్ష ఒక భాగం. పరీక్షే గోల్ కాదు కదా, వ్యక్తిత్వం గోల్. అది డిగ్రీ ఒక గోల్ ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ చెప్తామా ఇద్దరికి? మీరు ఇంకా వెళ్ళొచ్చమ్మా మీ హాస్టల్కి. ఎవరు రండి.